మరి జీవము మన్ను నిన్ను స్తుతించదు, సజీవులే కదా నిన్ను స్తుతింతురు. మరి సజీవులు ఎవరు సజీవులు అంటే మరి ప్రాణం ఉన్న వారందరూ సజీవులు కాదు, కానీ దేవుని వాక్యానికి స్పందించేవారే సజీవులై ఉన్నారు. హల్లెలూయా. మరి ఆమెను చెప్పువాడు మరి మనలో ఉంటే మనం కూడా ఆమెనని చెప్తాము. మరి ఆయన మన యొక్క స్తుతులకు పాత్రుడైన, మన ఆరాధనకి యోగ్యుడైన. మరి కాబట్టి మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో మనం దేవునికి ఎల్లప్పుడూ మన సంతోషాన్ని వ్యక్తపరచాలి. హల్లెలూయా. మరి మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. నిజంగా దేవుడు మరి మీ మధ్యలో ఈ విధంగా మరి ఉండి దేవుని స్తుతించడానికి దేవుడు నాకు మరి మరొక అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరి నేను శాయశక్తులా ఆయనను ఆరాధించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి మనమందరం ఆ విధంగా మన పూర్ణ శక్తి అంతటిని దేవుని కొరకు వినియోగిద్దాం. మరి దేవుని యొక్క ఆజ్ఞది, నీ ప్రభు అయిన దేవుని నీవు నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ బలముతోనూ, శక్తితోనూ ఆరాధించాలని. హల్లెలూయా. మరి ఏదో నామకార్థంగా చేసే భక్తి కాదు. ఒక కొబ్బరికాయ పట్టుకొని పోయి గుడి చుట్టూ తిరిగి లెంపలేసుకొని పోయే భక్తి కాదు ఇది. హల్లెలూయా. నీ యొక్క ఏదైతే బలం ఉన్నదో, ఏదైతే ఆరోగ్యం ఉన్నదో దానికి నువ్వు ప్రతిదీ ఆయన ముందు నువ్వు ధారపోయాలి. ప్రాణాత్మ దేహాలను నువ్వు ప్రాణార్పణంగా ఆయనకి అర్పించాలి. అదే నిజమైన భక్తి అయి ఉన్నది. లేకపోతే వచ్చామా, పాటలు పాడామా, వెళ్ళిపోయామనేది కాదు. ఖచ్చితంగా నీ యొక్క మరి ఆ ప్రేమను, సంతోషాన్ని దేవునికి నువ్వు వ్యక్తపరచాలి. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమించే వారు ఇక్కడ ఉన్నారా? మరి దేవుని ప్రేమిస్తున్నామనే దానికి రుజువు ఎక్కడనగా మొదటి మెట్టు 45 నిమిషాలు ముందుగా వచ్చుట, మొదటి మెట్టు గంట ముందుగా వచ్చుట. నిజంగా నీ పూర్ణ బలంతో ప్రభువా నేను నీ కొరకే జీవిస్తున్నానంటే, హల్లెలూయా, ఆయన కొరకు జీవించేవాడు తెల్లారి లేవంగానే ప్రార్థన చేసుకొని మరి సంతోషంగా దేవుని సన్నిధికి వస్తాడు. అంటే నువ్వు దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేస్తున్నావంటే నీవు దేవుని యొక్క రాకడను ప్రేమించట్లేవు, దేవుని సన్నిధిని ప్రేమించట్లేవు. నీ మనసులో ఎవరో మరొకరున్నారు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని ఊరికి అంటున్నావు, కానీ నీకు దేవుని కంటే మరి సంతోషాన్నిచ్చే కార్యం మరొకటి ఏదో ఉండాలి ఖచ్చితంగా. హల్లెలూయా. మరి ఒక వ్యక్తి తన భార్యను పట్టించుకోవట్లేడంటే అతని భార్య కంటే మరొక వేశ్య ఎవరో ఉండాలి. నిజమేనా? కానీ మరి నువ్వు ఒక వేశ్యవా? నీవు నీ ప్రియునికి వివాహం చేయబడ్డావు. నిజంగా నువ్వు ఆయన భార్యవైతే సమయానికి రావాలి. ఎంతకాలం చెప్తారండి? నిజంగా పశువులకైతే ముళ్ళు కర్ర తీసుకొని ఒక్కసారి పొడుస్తాం, అది లేచి నడుస్తుంది. అది గొడ్డు తోలు కంటే మరి మందంగా తయారయ్యారు. ఏం చేస్తారు సార్? ఉదయం లేచి ఏం చేస్తారు? గాడిద పళ్ళు తోముతారా? బర్రె పళ్ళు తోముతారా? ఏంది మీరు చేసే పనేంటిది? దేవుని కొరకు కాదా మీరు జీవించేది? ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి, రెడీ అవ్వాలి, దేవుని సన్నిధికి రావాలి. మిగతా చెత్త కార్యాలన్నిటికీ సమయానికి పోతారే, దేవుని సన్నిధికి రావడానికి భయభక్తులు లేవా? మీరు పరలోకం వెళ్ళేవారా? యాత్రలో నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఆయన అన్నాడు, నువ్వు యాత్రకు సిద్ధంగా లేవు అన్నాడు ఆయన. కాబట్టి మొట్టమొదటిగా నీ హృదయంలో ఆయన ఉంటే నువ్వు ఆయనకే సమయాన్ని ఇస్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము ఈ 45 నిమిషాల సమయాన్ని పాటించలేకపోతున్నాం. మనకు దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఎక్కడున్నది? మొదటి మెట్టుకే చోట్లేదు మనకు. మొదటి కార్యం ఆరాధికుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వర్తమానికుడు. హల్లెలూయా. ఆరాధికుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆరాధికుడు తప్పకుండా 45 నిమిషాల ముందుగా రావాలి. ఏదో పిచ్చోడులాగా ఇట్ట జుట్టుకోకుండా ఇట్ట చేసుకుంటా ఇట్ట బిత్తిరిగా చూసుకుంటా, అసలు నీ సోయిలోనూ ఉన్నావా? పిచ్చోడివా? వాడు పిచ్చోడు దారడం పోతా ఇట్లా లెక్కలు వేసుకుంటాడు, ఏవేమో తనలో తాను మాట్లాడుతూ ఉంటాడు. మనం పిచ్చివారం కాదు, మన పిచ్చిని కుదిర్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.
కల్వరి శిలువలో మన పిచ్చినంతా ఆయన తొలగించాడు ఆయన. హల్లెలూయా. మన యొక్క అసహ్యమైన కార్యాలన్నిటిని ఆయన మరుపని సముద్రంలో పడవేశాడు ఆయన. ఇక నువ్వు ఎవరవంటే విశ్రాంతి పొందిన దేవుని కుమారుడవు. నీ విశ్రాంతి ఎక్కడ? దేవుని యొక్క పాద సన్నిధిలో, దేవుని యొక్క వాక్యం దగ్గరే నీ విశ్రాంతి. హల్లెలూయా. కాబట్టి మారాలి తప్పకుండా సహోదరులారా, స్నేహితులారా, మీరు తప్పకుండా మారాలి. మీ పైన నాకు ఎలాంటి కక్ష లేదు. మరి మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మీరు దేవుని ప్రేమించాలని, ఆయన్ని మీరు అధికంగా ప్రేమించాలని. హల్లెలూయా. పాట పాడతాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్. ఎత్తుకోండి. గ్లోరీ. నా మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. నిజమేనా? ప్రేమించేదని నా పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. కానీ పాటలు పాడేది కాదు మన జీవితం. ఆ పాట ఒక జీవితంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే తనకున్నదంతా ధారపోసాడు ఆయన. తనకున్నది ఏది కూడా ఉంచుకోలేదు ఆయన. అంతగా నిన్ను ప్రేమించాడు ఆయన. తన ప్రియురాలిగా నిన్ను ప్రేమించాడు ఆయన. తన యొక్క సర్వస్వాన్ని ధారపోసాడు ఆయన. కానీ నీవు ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చిగా ఆలోచన చేసి కనీసం ఒక్క వారం అంటే నీకు అర్థం కాలే. బర్రెతోలు మందంలాగా ఒక వారం అంటే సరే సబ్బు పెట్టాం, రెండో వారానికైనా బర్రెతోలు పలచగా మారాలి కదా. మెత్తని హృదయం, బండ లాంటి హృదయాన్ని ఆయన మాంసపు హృదయంగా మారుస్తానడు ఆయన. అంటే నువ్వు దేవుని మాటలను అసలు లెక్క చేయట్లేవంటే నీది కఠినమైన హృదయం, బండలాంటి హృదయం, మొండి హృదయం అది. అయితే క్రీస్తు నీలోనికి రావాలి. ప్రభువా, నా యొక్క బండలాంటి హృదయాన్ని ఒక మెత్తని హృదయంగా మార్చు ప్రభువా, మాంసపు హృదయంగా మార్చు ప్రభువా అని నీ ప్రార్థన అయి ఉండాలి. అసలు నీకు బండలాంటి హృదయం ఉన్నదన్న సోయి నీకు ఉంటే కదా. సోయి లేని వారిని దేవుడు పరలోకం తీసుకొని పోడు. నీవు ఒక స్పృహలో ఉండాలి. నేను ఎవరిని, నేను ఇక్కడ ఎందుకున్నాను, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, ఆయన నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటిది, నన్ను ఎందుకు సృజించాడు ఆయన, నేను ఇక్కడ చేయవలసిన పనేంటిది. ఏంటి సార్, నువ్వు ఇక్కడ డబ్బులు సంపాదించడానికి పంపించాడా, బిడ్డలను బాగా చదివించి వాళ్ళకు పెళ్ళిళ్ళు ఘనంగా చేయడానికి పంపించాడా? హల్లెలూయా. పెళ్ళి రేపనంగా ఈరోజే నీ ప్రాణం తీసేస్తాడు ఆయన. అప్పుడు ఆ పెళ్ళి దాని యొక్క ఖర్చులు ఎవడు చూసుకుంటాడు? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం అని వాక్యం చెప్పింది. వేటి కొరకు కాదు సార్ దేవుడు మనల్ని పిలిచింది, ఆయన కొరకు జీవించడానికి. ఒకే ఒక ఉద్దేశం, ఆయనను ఆదాము నిర్మించిన కార్యము, ఆదాముతో ఆయన సావాసం చేయాలని. ఆదాము యొక్క ఆరాధన ఆయన ఇష్టపడ్డాడు ఆయన. నిజమేనా? ఎంతమంది గ్రహిస్తున్నారు? మరి కాబట్టి మీరు ఆరాధికులని మర్చిపోకండి. ఈ భూమి మీద మీరు ఆయన దయ వలన బతుకుతున్నారని మర్చిపోకండి. నీవు శ్వాసిస్తున్న ప్రాణము, ఊపిరి ఆయన ఇచ్చిందని మర్చిపోకండి. హల్లెలూయా. నీవు బ్రతికున్నావంటే అది కేవలం దేవుని కృపాది. నీవు చలిస్తున్నావంటే అది కేవలం దేవుని కృపాది. నీ యొక్క ప్రతి శ్వాస దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ లోపల ఈ శరీరంలో ఊపిరి నుంచిన దేవుని మర్చిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు నీకు కొంతకాలం సమయం ఇస్తాడు ఆయన. ఆ తర్వాత ఆయన నువ్వు ఫలించకపోతే ఆయన గొడ్డలితో నరికేస్తాడు ఆయన.
ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు ఆయన. కాబట్టి ఆయన అంజూర వృక్షం దగ్గరికి పోయినప్పుడు ఆకులు తప్ప మరేమి లేనందున ఆయన దాన్ని శపించాడు ఆయన. కాబట్టి మీరు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నాడు ఆయన. మీరు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు అన్నాడు ఆయన. కాబట్టి ఆ ద్రాక్షావల్లిలో ఉన్న జీవము ఆ ద్రాక్ష తీగలోనికి రావాలి తప్పకుండా. హల్లెలూయా. అయితే మనం వేరుగా జీవించి పరలోకానికి వెళ్ళలేం. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆ ఏదైనా తోటకు ఆయన ఏం కాపలా పెట్టాడు? ఆయన అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలన పెట్టాడు ఆయన. ఇందులో ఎవరు కూడా ప్రవేశించలేరు. హల్లెలూయా. అయితే ఈరోజు ఏ దినం? ఇది గొప్ప ఈస్టర్ దినమై ఉన్నది. ఇది మానవాళ్ళందరికీ సంతోషకరమైన దినమై ఉన్నది. ఆయన మన యొక్క దుఃఖ దినములను ఆయన సమాప్తం చేశాడు. ఆయన ఆ గోల్గొత్త కొండ పైన మరి అటు ఇటు తిరుగుచున్న ఈ ఖడ్గజ్వాల ఎక్కడంటే ఆ యొక్క గోల్గొత్త కొండ ఉన్నది. అక్కడే ఆయన ఆ యొక్క 2 ఖడ్గజ్వాలలకు ఆయన మరణించి ఉన్నాడు. ఆయన ఎవరు మరణించింది చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు. ఎక్కడ? ఈ యొక్క ఏదైనా యొక్క ద్వారం ఎద్ద, ఈ పరదేశ యొక్క ద్వారం ఎద్ద. ఇందులో ఈ శిలువ ద్వారా తప్ప మరొక మార్గం లేదు. నువ్వు ఎంత చుట్టూ తిరిగినా చుట్టూ తిరగడమే తప్ప దీనికి ఒకే ఒక ద్వారం ఉన్నది. ఆయనే మన కొరకై మరణించిన ప్రభు యేసుక్రీస్తు. అందుకొరకు ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఏ దేవునికి ఎవరు రాడు. కానీ ఈరోజు చాలా మతాలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఆ మతాల వలన కాదు, ఆయనే మన కొరకై ఆ గోల్గొత్త కొండ పైన ఆయన మన కొరకు మరణించిన వాడు. ఆయన మనకు విజయమును ప్రకటించిన వాడు. ఆయన సమాప్తం ఆయనను ప్రకటించాడు. ఆయన బిగ్గరగా కేకలు వేశాడు. ఆయన ఎందుకనగా మానవాళి, ఇదిగో నీకు విడుదలనిచ్చి ఉన్నాను. ఇదిగో మీరు దేనికి బానిసలు కారిగా, ఏ త్రాగుడుకు నువ్వు బానిస కాదిగా, ఏ వ్యభిచారానికి నువ్వు బానిస కాదిగా, ఏ మరణం యొక్క ఏలుబడి కింద నువ్వు ఉండనక్కర్లేదుగా. ఇదిగో మానవ లోకమానే నీకు స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నాను. మరణమునకు నీ పైన ఎలాంటి అధికారం లేదు. హల్లెలూయా. ఆ గోల్గొత్త కొండ పైన మన యొక్క విజయ వీరుడు ఆ యొక్క విజయ పతాకమును ఎగరవేశాడు ఆయన. అందుకొరకే ఈరోజు మన సంతోషమై ఉన్నది. మన సంతోషాన్ని ఆయనకే వ్యక్తపరుద్దాం. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు ద్వారము తెరవబడింది. ఇప్పుడు నీవు లోపలికి వెళ్ళాలంటే నీవు ఈయనకెంతో భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరికి? నీ కొరకై ఆయన అడ్డుపడ్డాడు. ఆయన నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కాబట్టి ఇప్పుడు నీవు ఆయన ద్వారా తప్ప వేరే మార్గం నీకు లేదు. నీ విద్య ద్వారా నీవు అందులో ప్రవేశించలేవు, నీ తెలివి ద్వారా ప్రవేశించలేవు, నీ కులం ద్వారా ప్రవేశించలేవు, నీ డబ్బు ద్వారా ప్రవేశించలేవు. కానీ ఒకే ఒకటి, నీవు ఆ యొక్క క్రీస్తు ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆయన నీవు కోల్పోయిన స్థానానికి ఆయన మార్గమును తెరిచినవాడు. ఆయన మనం ఎక్కడి నుంచి పడిపోయాం? ఆ గొప్ప పరలోకం నుంచి మనం బయటికి త్రోసివేయబడ్డాం. ఆ గొప్ప ఏదేను నుంచి మనం బయటికి త్రోసివేయబడ్డాం. కానీ ఆ గొప్ప శుభోదయాన, హల్లెలూయా, ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ గొప్ప విజయశీలుడు ఆయన మరణపు సమాధిని ఆయన జయించాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచాడు. ఆయన హల్లెలూయా. ఒకరోజు ఆ నల్ల జాతీయులు మరి ఎవరైతే ముందుగా ఆ సూర్యుడి వెలుగును చూస్తారో వారికి ప్రతి బానిసత్వం నుంచి విడుదలను కలిగి ఉన్నదని వారు ప్రకటించారు. అప్పుడు ఆ నల్ల జాతీయులు అందరూ కొండనెక్కారు. ఎప్పుడెప్పుడు అని ఆ యొక్క సూర్యుని యొక్క వెలుగును చూడాలని. ఎందుకు? ఆ సూర్యుని యొక్క వెలుగును చూస్తేనే వారందరికీ విడుదలై ఉన్నది. మన కూడా విడుదల ఎప్పుడు? ఆ గొప్ప నీతి సూర్యుడు కలవరిలో మన కొరకే మరణించిన వాడు, పాతి పెట్టబడి తిరిగి లేచిన వాడు, ఆయన ముఖాన్ని చూస్తేనే నీకు విడుదల, నీకు విమోచన. హల్లెలూయా. నిజంగా ఇది ఎంత గొప్ప అద్భుతకరమైన దినం. ఇది గొప్ప విజయోత్సవ దినమై ఉన్నది. మరణము ఆ దినము ఓడిపోయి ఉన్నది. మరణం ఒక శుభోదయాన ఓడిపోయి ఉన్నది. హల్లెలూయా.
ఆయన విజయకేతనంతో వచ్చాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోమా ముద్ర ఆయనను సమాధిలో పెట్టలేకపోయింది. అర్థమవుతున్నదా? ఆయనను బంధించి ఆయనను చుట్టి ఏం చేశారు? ఆ సమాధిలో వారు ముద్రను వేసి ఉన్నారు. నిజమేనా? ఆ యొక్క రోమా యొక్క ముద్ర యేసుక్రీస్తును, ఆ గొప్ప విజయశీలుణ్ణి అది బంధించలేకపోయింది. ఆయన రోమా ముద్రను పగలగొట్టాడు. ఆయన మరలా ప్రకాశిస్తాడు. ఆయన 2000 సంవత్సరాలుగా బంధించబడి ఉన్న ఆ కుమారుణ్ణి మరలా దూత వచ్చి హల్లెలూయా ఆ సిద్ధాంతాలను బండను తొలగించాడు. ఆయన ఇదిగో మన ప్రభు సంఘ శాఖలలో లేడు, సిద్ధాంతాల్లో లేడు. ఆయన ఇదిగో ఆయన సజీవుడు. ఆయన వాక్యంలో ఉన్నాడు. ఆయన హల్లెలూయా ఆయన వాక్యాన్ని చూపించాడు. ఆయన ఈరోజు నీకు నాకు విజయం ఎక్కడున్నది? విజయం ఎక్కడున్నది? మనం జరుపుకునే గుడ్ ఫ్రైడేలో లేదు, మనం జరుపుకునే ఆ యొక్క విశ్రాంతి పండుగలో లేదు, ఈస్టర్లో లేదు. కానీ వాక్యంలో మనకు విమోచన ఉన్నది. మనం విమోచించినది వాక్యము. హల్లెలూయా. మరి దినాన్ని బట్టి మీరు సంతోషపడుతున్నారా? ఎందుకంటే మన కొరకు ఆయన సమస్తమును సమాప్తం చేశాడు. అది ఆయన బిగ్గరగా కేక వేశాడు. ఆ కేక ఆయన మరణించినందుకు కేక కాదు, కానీ మానవ జాతి ఇదిగో నేను నీకు విజయాన్ని చేకూర్చాను, హల్లెలూయా, ఇదిగో నా విజయాన్ని అంగీకరించమని ఆయన బిగ్గరగా కేక వేశాడు. మరి మనం గొప్ప సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సైన్యములో సైనికులమై ఉన్నాం. మన సైన్యాధిపతి రోషం గలవాడైతే మనం కూడా రోషం కలిగిన వారం. ఆయన అన్నాడు, నేను రోషం గల యెహోవా అని అన్నాడు. మరి నువ్వు ఆయన సైన్యంలో ఒక భాగం అయితే నువ్వెంత రోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. ది గ్రేట్ అలెగ్జాండర్, మరి అతని సైన్యంలో ఒక అతని పేరు అలెగ్జాండర్ అట. కానీ అతడు యుద్ధంలో పోరాడడానికి భయపడుతూ ఉన్నాడు. అయితే అలెగ్జాండర్ అతని దగ్గరికి వెళ్ళి, అరే అబ్బాయి, నువ్వు నీ పేరునైనా మార్చుకో, హల్లెలూయా, లేకపోతే ఆ పేరుకు తగ్గట్టుగా నా వలె పోరాటం చేయనైనా చేయి. నిజమేనా? అలెగ్జాండర్కే తన పేరు పెట్టుకున్నవాడు పిరికివాడుగా ఉంటే ఇష్టపడకపోతే, నీవు సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క సైన్యంలో నీవు ఉండి పిరికివానిగా ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడాడు. ఆయన నేను జయించిన ప్రకారంగా మీరును జయించమన్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క ప్రతి వాక్యం కొరకు రోష కలిగి ఉన్నాం. ఎందుకంటే ఇంకా కొద్ది కాలమే మనం జీవించేది. మన యొక్క విమోచన అతి సమీపంగా ఉన్నది. చూస్తున్నారా, ప్రపంచంలో పరిస్థితులన్నీ మారుతూ ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా భయంకరమైన వాతావరణం. మరి మనుషుల యొక్క ముఖాలు ఎర్రబారుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో మరి తెలియని పరిస్థితులు. ఈరోజు అయోమయ స్థితిలో మానవాళి బంధించబడి ఉన్నది. బైబిల్లో ఉందా? అనేకుల ముఖము ఎర్రబారునని ఉందా? అనేకుల ప్రేమ చల్లారునని ఉందా? మరి అదే దినంలో మనం ఉన్నామా? మరి నిశ్చయంగా మానవుడు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయాడు. ఈరోజు మనుషుడు మరి కరోనా వచ్చి కరోనాలో చాలామంది తల్లి జాడ బిడ్డకు లేక మరి అందరూ వేరువేరుగా ఒకే ఇంటిలో ఉన్న ఒకరి ముఖం ఒకరు చూడకుండా నానా రకాలైన గదుల్లో మరి క్వారంటైన్లో ఉన్నారు. అది ఎంత ఘోరాతమైన కార్యం అది చూడండి. ఆ విధంగా ఆ కొద్ది తెగుళ్ళకి మనం ఆ విధంగా అయితే మరి ఆయన కృపను ఆయన తొలగిస్తే ఈ దయ్యాలు ఈ తెగుళ్ళు వచ్చి ఒక్కరిని కూడా లేకుండా తుడిచివేస్తాయి. కానీ దేవుడు ఈ కరోనా అనే తెగుళ్ళని ఎందుకు దూరపరిచాడు? ఆయన బైబిల్లో ఏమని రాయబడి ఉన్నది? ఆయన ఏర్పరచబడిన వారి నిమిత్తము, ఎన్నుకున్న వారి నిమిత్తము ఆ దినములు ఆయన కుదించాడట. ఆయన కానీ పేతురు గారు అనుకుంటున్నారు, దేవుడు నాకు కాలువల పైన మోటార్ ఇడిచిపెట్టడానికే ఆయన కృపనిచ్చాడు. ఆయన మోటార్ దగ్గరికి టయానికి పోతా, చర్చికి లేటుగా వస్తా. పేతురు గారికి ఒక్కడికే కాదు, అది లేటుకు వచ్చే ప్రతి ఒక్కరూ దాన్ని జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. అదే కరోనా టైంలో నువ్వు చనిపోతే ఈ యొక్క బంధుత్వం విడిపోయేది, ఎంత ఆర్భాటం విడిపోయేది. పాట పాడతా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా,
బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఇంత భాగ్యమునిచ్చావు. ఏ పరిశుద్ధత నాలో లేదు, ఇంత భాగ్యము చూపావు. ఏ గ్లోరీ, యోగ్యత హల్లెలూయా. నాలో లేదు. నిజమేనా? జీవిస్తున్నామంటే ఆయన కృప, బ్రతికున్నామంటే ఆయన కృప. కరోనా టైంలో డబ్బులు కట్టలున్న వాళ్ళు ఎందరో చనిపోయారు. అయినా కానీ బుద్ధి రాకపోతే ఎప్పుడు సార్ మనకు బుద్ధి వచ్చేది? ఎప్పుడు ఇంకా మన బండలాంటి హృదయం మారేది? నిజమేనా? ఇవన్నీ నేను ఊరికే పాటలు పాడించట్లేను, ఏదో టైం పాస్ చెప్పట్లేను. ఒకరోజు రాబోతున్నది. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. తల్లి జాడ బిడ్డకు లేక, బిడ్డ జాడ తల్లికి లేక, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథగా ఏడ్చే రోజు. నిజమేనా? చెదిరిపోయే కాలం ముందున్నది. ఆ దినము నీకు రాకముందే యెహోవా యొక్క ఆ ఒడిలోనికి మనం పరిగెడదాం. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో మాత్రమే సురక్షితంగా ఉంటాడు. ఏది మనని ఏమి చేయాలో సార్, కరువైనా ఖడ్గమైనా. హల్లెలూయా. మరి ఆ సులోమతి ఏ విధంగా అయితే తన కాపరి అయిన ప్రియుని ప్రేమించిందో, నిజమేనా? ఆమె ఒక పేదరాలు కావచ్చు, కానీ సొలొమోను ఆశ చూపించాడు. ఇదిగో నీకు ఇది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అంటే ఆమె ఏది కూడా సొలొమోను యొక్క ఆస్తిని, వైభోగాన్ని ప్రేమించలేదు, కానీ తన యొక్క ప్రియుడైన ఆ యొక్క ప్రియుని మాత్రమే ప్రేమించింది. ఆమె ఏ ఆశలకు లొంగలేదు ఆమె. హల్లెలూయా. నిజమేనా? ఇక్కడ ఉన్నదా ఆమె యొక్క ప్రియురాలు? ఆయన యొక్క ప్రియురాలు ఉన్నదా? మరి నీ కాపరిని ఈమె ప్రేమిస్తున్నదా? హల్లెలూయా. ఈ లోకము నీకు ఎన్నో ఇవ్వడానికి ఆశ చూపిస్తుంది, కానీ నువ్వు వేటిని పట్టించుకోకూడదు. మరి నీ కాపరి నమ్మదగిన వాడాయన, తగిన సమయంలో నిన్ను పోషించువాడాయన. హల్లెలూయా. ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఆ మంచి కాపరిని ఎంతమంది ప్రేమిస్తున్నారు? పరమగీతములు మరి ఆ కాపరి మరియు ఆ సులోమతి యొక్క ప్రేమ కథ అది. మరి ఎందుకు దేవుడు ఆ పరమగీతమును ఆయన బైబిల్ గ్రంథంలో పెట్టడానికి అనుమతినిచ్చాడు ఆయన? హల్లెలూయా. మరి ఈ లోక వైభోగ, ఈ లోక సంబంధమైన ధనధాన్యములకు, ఆ పేరు ప్రఖ్యాతులకు లొంగని ఒక సులోమతి ఉన్నది. ఆమె ఈ కాలపు వధువై ఉన్నది. అందుకొరకే ఆ ప్రేమ కథను ఆయన అందులో పొందుపరచడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకానికి లొంగిపోకుండా దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించే కాలం ఇది. మన విశ్వాసాన్ని రుజువుపరుచుకునే కాలం ఇది. రుజువుపరుచుకుందామా? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ఎంతగా ప్రేమించావో అదేవిధంగా నిన్ను ప్రేమిస్తున్నానని మన విశ్వాసాన్ని రుజువుపరిచే కాలం ఇది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి నిజంగా ఈ పునరుద్ధానం యొక్క దినమును దేవుడు మనకిచ్చినందుకు మనం ఎంతో దేవునికి రుణస్థులమై ఉన్నాం. మరి ఆ గొప్ప ఈస్టర్ ఉదయాన ఆయన మరణపు ముళ్ళును విరిచాడు. ఆయన పాతాళమును సమాధిని జయించి తిరిగి లేచాడు ఆయన. అయితే ఆయన వేసవి కాలంలో తిరిగి లేవలేదు, కానీ ఆయన జీవము, ఆ యొక్క చెట్టు యొక్క సారము భూమి లోపల దాగబడే కాలంలో ఆయన సెలవు వేయబడ్డాడు. ఆయన చలికాలంలో ఆయన మన అందరి కొరకు ఆయన మరణించి ఉన్నాడు. చలికాలంలో ఆయన జీవాన్ని ఆయన తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఈరోజు సరే, ఏదేమైనా ఒక పునరుద్ధానం జరిగింది అనేది ప్రకటించబడుతూ ఉన్నది. నిజమేనా? మరి ఈ పునరుద్ధానపు ఆదివారం యొక్క శుభములు మరి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిశ్చయంగా దీవించునుగాక. మరి నిజంగా మనము ఆ యొక్క ఈస్టర్ యొక్క ముద్ర చేత మనం ముద్రించబడాలి. ఆ యొక్క ఈస్టర్ యొక్క ముద్ర ఏదనగా పరిశుద్ధాత్మయే మన యొక్క ముద్ర ఉన్నది. మనం ఆ పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడాలి. నిజమేనా?
దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఆ 24 పెద్దలు ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండేవాని ఎదుట సాగిలపడి యుగయుగములలో జీవించున్న వానికి నమస్కారం చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. సమస్తమును సృష్టించితివి. ఏం చెప్పాలి ఇప్పుడు మనం? నా ప్రభువా నా దేవా ఇదిగో నువ్వు సమస్తమును సృష్టించితివి. హల్లెలూయా. నీవు ఆయన కార్యాలను గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఆ 24 పెద్దలు 4 జీవులు ఏమంటున్నాయి? మా ప్రభువా మా దేవా ఇదిగో నువ్వు మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, ఆకాశం యొక్క సృష్టికర్తవు, భూమి యొక్క సృష్టికర్తవు, సముద్రమును అందులో ఉన్న వాటిని సృజించిన వాడవు, నీకే మహిమ. ఆ 4 జీవులు ఎవరు చెప్పండి? ఇక్కడున్న పక్షిరాజు ఒక జీవి. ఆ పక్షిరాజులు కూడా ఆమేనని చెప్తున్నాయి. మా దేవా మా ప్రభు అని అంటున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ మనం ఆ 4 జీవుల్లో మనం ఒక జీవిగా ఉంటే, అదే జీవి ఇక్కడుంటే, ఈ జీవి పరలోకంలో ఉన్నప్పుడు ఆమేనంటే, అదే జీవి ఇప్పుడు భూమి మీద ఉంటే, అక్కడ ఆమేనని చెప్పిన జీవి ఇక్కడ ఆమేనని చెప్పదా? ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు లేడా? ఆ రోజు గుడ్డు వారిని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు లేడా? ఆ రోజు ఆ యొక్క నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన దేవుడు ఈరోజు లేడా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఆయన మాటని నమ్మితే చాలు. ప్రభువా నువ్వు నన్ను బాగు చేయగలవని నువ్వు నమ్మాలి. ఆయన బాగు చేయగలడని సందేహంగా ఉంటే సందేహమే. కానీ ఆ రోమా సైన్యాధిపతి అన్నాడు, ప్రభువా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఎందుకంటే ఆయన మాట చేతనే భూమిని కలగజేశాడు, మాట చేతనే సమస్తమును కలగజేశాడు. ఇప్పుడు ఆ ప్రభు నా ఇంటిలోనికి రావడం కాదు, కానీ ఆయన కేవలం నోటితో మాట పలికితే చాలు, నా దాసుడు బాగైతాడు. ప్రభువా నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తువా, నా దాసుడు బాగుపడతాడు. చూడండి, ఆయన మాటకు అంత మహత్యం ఉన్నది, ఆయన మాటలు అంత బలం ఉన్నది. ఆయన మాట ఆయనను మరణంలో నుండి బయటికి లాగి ఉన్నది. ఓ యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క వేదనను తొలగించినది ఏంటిది? ఆ వాక్యము. ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడని అన్నాడా? ఆ మాటయే ఆయనని సమాధి నుంచి బయటికి లాగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎవడైనా బావిలో దిగాలంటే ఏం చేస్తాడు? తాడుతో దిగుతాడు. నిజమేనా? ఏంటిది చెప్పండి? అందుకొరకు ఆయన ఆ యొక్క ఒడ్డు పైన ఆయన తన వాక్యం అనే తాడుని పెట్టాడు. ఆయన లోపలికి దిగాడు. ఆయన ఇప్పుడు ఆ తాడుతో ఆయన మరలా తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నేను నా ప్రాణమును పెట్టుచున్నాను, దానిని ఎవడు నా అంతటా నేనే పెట్టుచున్నాను అన్నాడు ఆయన. నా ప్రాణమును ఎవడు తీయలేడు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. దాన్ని ఆయన మన కొరకు పెట్టి మనల ప్రాణాన్ని ఆయన తిరిగి లేవనెత్తాడు ఆయన. ఏది ఆ విధంగా ఆయన మరణ వేదన నుంచి బయటికి లాగినది ఏంటిది? ఆయనకు వాక్యమై ఉన్నది. ఇదంతా సమస్తమును వాక్యం చేత చేశాడు ఆయన. అందుకొరకే ఈరోజు మన ఇంటిలోనికి ఎవరు రావాలి చెప్పండి? మన గృహంలోనికి ఎవరు రావాలి? వాక్యం రావాలి. నిజమేనా? వాక్యమే క్రమంలో పెట్టేది. సాతానుడు ఈ లోకాన్ని చెడగొట్టినప్పుడు ఆయన దేని చేత మళ్ళీ క్రమంలో పెట్టాడు? ఆయన వాక్యంతో క్రమంలో పెట్టాడు ఆయన. చెప్పండి సార్, వధువు ఉన్నదా ఇక్కడ? దేనితో క్రమంలో లాగాడు ఆయన? వాక్యంతో క్రమంలో లాగాడు ఆయన. చూడండి, అక్కడ ఆయన అంధకారం ఆవరించున్నప్పుడు ఆయన ఒక క్రమంలో ఆకారంలో నిర్మించాడు. ఆయన ఈ భూమిని ఎట్లా నిర్మించాడు? నిరాకారంగా ఉండేదాని కాదు, కానీ ఒక ఆకారంలో ఉండి దేవునికి సృష్టిని తీసుకొని వచ్చేదానికి నిర్మించాడు ఆయన. అయితే దుష్టుడు, ఆ ఓరవ లేనివాడు, అసూయపురుడు వచ్చి వాడు ఏం చేశాడు? ఈ భూమిని గలిబిల్లి చేశాడు, ఒక అంధకారంలో బంధించాడు. మరలా దేవుడు దాన్ని పొదిగి ఆయన ఒక క్రమంలో లాగాడు ఆయన. అందుకొరకే ఇదిగో ఈరోజు ఆయన నీ గృహంలోనికి రావడానికి, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడిని నా స్వరమిని తలుపు తీసిన ఎడలా. ఈరోజు గజిబిజిగా నీ కుటుంబాన్ని ఎవరు సరి చేయగలరు? ఎవరు దాని క్రమంలో పెట్టగలరు?
పాస్టర్ మా ఇంటికి రానే రాడు. పాస్టర్ వస్తే ఏం జరుగుతుందిరా? దేవుడు రావాలి నీ ఇంటికి. సంఘ పెద్ద కాదు మన ఇంటికి వచ్చేది, మన ఇంటికి దేవుడే రావాలి. ప్రభువా, భూమి ఆకాశమున క్రమంలో పెట్టినవాడా, నీవు నా గృహాలోనికి వచ్చావా, నా కుటుంబం చక్కబడుతుంది. అందుకొరకు ఆయన తట్టుచూ ఉన్నాడు. ఆయన ఇదిగో ద్వారం మీద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడిని నా స్వరం విని. అందుకే ఈరోజు సంఘ శాఖల కుటుంబాలు సరిగా లేవు, వారి పిల్లలు సరిగా లేరు. ఎందుకనగా వారు కేవలం నోటితో ఉచ్చరిస్తున్నారు కానీ వారి కుటుంబాలలో, వారి హృదయాలలో దేవుని వాక్యానికి అవకాశం లేదు. అయితే ఈరోజు మన నోట దేవుని వాక్యం ఉన్నది, మన గృహంలో దేవుని వాక్యం ఉన్నది. అందుకే ఈరోజు మనం పద్ధతిగా ఒక క్రమంలో నడుస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడు నేర్పించబడ్డాడు ఎలాగ వస్త్రం ధరించాలి, ఎలాగ తలపాక ధరించాలి. ఆ మోసే ద్వారా నేర్పించబడ్డాడు, ప్రవక్త ద్వారా నేర్పించబడ్డాడు. అందుకొరకే ఆ ప్రధాన యాజకుడు చక్కగా కాలు తర్వాత కాలు వేయగలడు. ఆయన అలాగనే మనము ప్రవక్త ద్వారా నేర్పించబడ్డాం. విలియం బ్రెనా మనకు చక్కటి కార్యం నేర్పించాడు. ఆయన స్త్రీలు ఏ విధంగా ఉండాలి, పురుషుడు ఏ విధంగా ఉండాలి, బాలురు ఏ విధంగా ఉండాలి. హల్లెలూయా. ఆ రోజు మోసే ద్వారా యాజకులు ఆజ్ఞాపించబడినట్లయితే ఈరోజు అదే మోసే మనకున్నాడు, అదే విలియం బ్రెనా మనకున్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు మన బట్టలు చక్కగా ఉన్నాయి, మన జుట్టు చక్కగా ఉన్నది, మన మాటలు చాలా చక్కగా ఉన్నాయి. కారణం ఏదనగా అదే ప్రవక్త మనకున్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చెప్పండి, ఇప్పుడు మన గృహంలోనికి ఎవరు రావాలి? దేవుడే మన యొక్క ఇంటిలోనికి రావాలి, ఆ వాక్యమే మన ఇంటిలోనికి రావాలి. అదే మనని చక్కగా క్రమంలో పరిచేదై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే మనము మన యొక్క గృహాల్లోనికి దేవుని ఆహ్వానించాలి. ఎప్పుడైతే ఆయన జక్కయ్య యొక్క గృహంలోనికి అడుగు పెట్టాడో ఆ గలిబిలిలో ఉన్న ఆ కుటుంబం ఏమైపోయింది? ఒక క్రమంలో వచ్చేసింది. జక్కయ్య ఎన్నడూ లేని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువా, ఈ డబ్బులో ఆనందం ఉందనుకున్నాను, ఈ నా యొక్క బంధువర్గంలో ఆనందం ఉందనుకున్నాను, కానీ ప్రభువా నువ్వు రావడంతో ఇందులో కూడా ఆనందం లేదు. నీలోనే నాకు ఆనందం, నీలోనే నాకు సంతోషం. హల్లెలూయా. ఆయన ఎరికో మొత్తం ఆయన బయలుపరచబడ్డాడు. ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఆయన ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు అందరిని పిలవట్లేడు, కానీ ఆయన ఎరికోలో అందరిని పిలవలేదు, కానీ ఆయన కేవలం ఎన్నికలో ఉన్న జక్కేని పిలిచాడు. ఆయన ఆ యొక్క రిబ్కాను బయటకు పిలిచాడు. ఆయన ఈరోజు మీరు కూడా అదే విధంగా నమ్ముతున్నారా? జగత్ పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మీ పేరు రాసుకున్నాడు. ఆయన జక్కయ్య దగ్గరికి వాక్యం వచ్చినట్లుగా ఈరోజు మన కుటుంబాలకు వాక్యం వచ్చింది. ఎందుకంటే నీవు నేను ఎన్నికలో ఉన్నాం. ఎన్నికలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నదా? హల్లెలూయా. చూడండి, కోట్లాది మందిలో ఆయన అక్కడ వేల మంది ఉండొచ్చు ఆ ఎరికోలో, కానీ దేవుడు జక్కయ్య దిగిరమ్మని పిలిచాడు. ఆయన ఈరోజు అదేవిధంగా నీ గ్రామంలో ఎందరో ఉండవచ్చు, నీ పట్టణంలో ఎందరో ఉండవచ్చు, కానీ దేవుడు నీ పేరు పెట్టి ఆయన, నా కుమారుడా ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా కుమారుడిగా నిన్ను అంగీకరిస్తున్నాను, నా కుమార్తెగా నిన్ను అంగీకరిస్తున్నాను. అదే స్వరం మనతో మాట్లాడి ఉన్నది, మన హృదయంతో మాట్లాడి ఉన్నది. నిజమేనా? ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క జీవితంలో సంతోషం లేదు, నిరాశ, నిస్పృహ. ఆమె వేసారిపోయింది. మొదటి భర్తతో, రెండో భర్తతో, ఆ విధంగా 6గురితో వేసారిపోయింది ఆమె. ఇక జీవితం ఇంతేనా అనుకున్నది ఆమె. నా జీవితంలో ఇక సంతోషాన్ని చూడలేనా? కానీ అకస్మాత్తుగా ఏదో కార్యం జరిగింది అక్కడ. అమ్మా, నాకు తాగడానికి కొన్ని నీళ్ళు. ఎప్పుడు అలాంటి స్వరాన్ని వినలేదు ఆమె. ఆ స్వరం వినడం చేత ఆమె జీవితమే మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు అదే సమరయ స్త్రీ కుటుంబాన్ని బాగు చేసిన దేవుడు, అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడా? ఆ దేవుని మన కుటుంబంలోనికి మనం ఆహ్వానిద్దాం. మన కుటుంబాలు మారిపోతాయి సార్. మార్పు లేనిదంటే ఏది లేదు. యెహోవానకు నాకు అసాధ్యమైన కార్యము ఏదైనా కలదా అని అడిగాడు ఆయన.
కాబట్టి ఆయన కుటుంబాలను చక్కదిద్దే దేవుడు ఆయన. ఆ యొక్క గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉన్న మన కుటుంబాలను ఆయన చక్కగా ఆయన ఒక క్రమంలో నిర్మించగలడు ఆయన. మనం ఆయననే మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే ఆమె పోయి సాక్ష్యం ఇచ్చింది, ఇదిగో నా బ్రతుకులో సంతోషాన్ని నింపినవాడు, ఇదిగో గందరగోళం నా జీవితాన్ని ఒక క్రమంలో పెట్టినవాడు, ఇదిగో ఆయన నీ జీవితాన్ని కూడా మార్చగలడు ఆయన. అందరిని పట్టుకొని వచ్చింది ఆమె. ఈరోజు అదే సంతోషం మనకుంటే మనం కూడా అనేకులను పట్టుకొని వస్తాం, దేవుని సన్నిధికి తీసుకొని వస్తాం. పాస్టర్ దగ్గరికి కాదు తీసుకొని వచ్చేది, మన జీవితాన్ని మార్చిన దేవుని దగ్గరికి. ఆ పని చేద్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఈ జీవులు? ప్రభువా నువ్వు సమస్తమును సృజించిన వాడవు. ఈరోజు ఆయన మన కుటుంబాలను ఆయన సృజిస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా కొత్త సృష్టిగా చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక లోకపు పద్ధతిలో ఉన్న మనల్ని ఆయన చక్కగా పరలోకపు యొక్క స్థితిలోకి మారుస్తున్నాడు ఆయన. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇదంతా చీకటితో ఆవరించి ఉన్నది, కానీ ఇప్పుడు ఆయన నూతన సృష్టిని చేస్తూ ఉన్నాడు. ఆయన తన బిడ్డలలో చేస్తూ ఉన్నాడు ఆయన. చదవండి సార్ దాన్ని. ప్రభువా మా దేవా, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. చూడండి, ఇప్పుడు ఈ భూమి దేన్ని బట్టి ఉన్నది? ఆయన చిత్తాన్ని బట్టి. ఆకాశం దేన్ని బట్టి ఉన్నది? చెప్పండి సార్, మాట్లాడండి. చిత్తమేనా నాయన? సంగీతానికి ఆమెనని చెప్పు, అడ్డగోలుగా ఆమెనంటే ఆడ శృతి గలవదు. చిత్తమును బట్టి. చిత్తమనగా ఏమిటి చెప్పండి? వాక్యమే చిత్తము. చిత్తమనగా ఆయన ఆలోచన, తండ్రి చిత్తము అని అన్నాడు ఆయన. ప్రభు అప్రభు అని పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. చిత్తము అనగా ఆయన ఆలోచన, ఆయనకు ముందు నిర్ణయము. ప్రభు ఆయన సమస్తమును ఆయన ముందు నిర్ణయమును బట్టి, ముందు చిత్తాన్ని బట్టి ఆయన సమస్తాన్ని చేశాడు ఆయన. కాబట్టి దేవుడు ఆకాశాన్ని చేయడానికే ఒక చిత్తం కలిగి ఉంటే, ప్రియమైన స్నేహితులారా, మీ కుటుంబాలను కూడా ఆయన తన యొక్క చిత్తము చొప్పున, వాక్య చిత్తము చొప్పున ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి ఎంతమంది ప్రభు నీ చిత్తం పోలికలు నా కుటుంబాన్ని నిర్మించు, నీ వాక్య పోలికలు నా కుటుంబాన్ని నిర్మించు ప్రభు అని ఎంతమంది ఆయన చిత్తానికి అప్పగించుకునేవారు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. అందుకొరకే వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. ప్రభు నీ చిత్తమును బట్టి ఇవన్నీ ఉన్నాయి, కాబట్టి మా జీవితాలలో కూడా నీ చిత్తాన్ని జరిగించావు. అందుకొరకే ఆ 4 జీవులు సాగిలపడుతున్నాయి, ఆ 4 పెద్దలు సాగిలపడుతున్నారు. ఎవరు? ఆ 12 మంది ఆ గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులు. అపోస్తలులు కూడా వారి జీవితాల్లో దేన్ని అనుమతించారు? వాళ్ళు దేవుని యొక్క చిత్తమును అనుమతించారు. అందుకొరకే పౌలు ఏం రాస్తున్నాడు? నేను మానవ మాటలతో రాలేదు, మానవుడు నేర్పించే జ్ఞానంతో నేను రాలేదు. యేసుక్రీస్తు బయలుపరిచిన ఆ బయలుపాటుతో నేను వచ్చాను, తీయటి మాటలతో నేను రాలేదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎట్లా వచ్చాడు ఆయన? తన్ను తాను ఖాళీ చేసుకొని, ఇప్పుడు ఆయన ఎవరంటే అంతకుముందు ఆయన ఎత్తైన భుజాలు గలవాడు, మరి ఒక గర్విష్ఠవానిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఇట్లా అయిపోయాడు. ఆయన వంగిపోయిన భుజాలు కలిగి చిన్నవానిగా మారిపోయాడు. ప్రభువా, పౌలు అని అనగానే జీ హుజూర్, నేను ఇక్కడ ఉన్నానని చేతులు కట్టుకొని మాట్లాడేవాడు ఆయన. ప్రభువా, నువ్వు ఏం చెప్పమంటావు అదే చెప్తాను, కానీ నా సొంత పుర్రెలోది ఏది చెప్పను ప్రభువా. అందుకొరకు ఆయన రాస్తున్నాడా? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే 24 ఆ యొక్క పెద్దలలో పౌలు గారు కూడా ఉన్నాడా? అందుకొరకే 24 పెద్దలు, ఆ 4 జీవులు ఏమంటున్నాయి? ప్రభువా, సమస్తము నీ చిత్తమును బట్టి. ఇప్పుడు ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఇప్పుడు ఏం కావాలి? ఒక అందాన్ని తీసుకొని వచ్చేది ఏంటిది? దేవుని యొక్క చిత్తము. ఆ జక్కయ్య కుటుంబానికి అందాన్ని ఇచ్చింది ఏంటిది? దేవుని యొక్క చిత్తము. ఆ సమరయ స్త్రీ కుటుంబంలో అందాన్ని ఇచ్చింది ఏంటిది? చెప్పండి. మన కుటుంబాల్లో ఒక సౌందర్యాన్ని తీసుకొని వచ్చేది ఏంటిది?
అదే వాక్యం యొక్క చిత్తము. అందుకే దేవుడు మరి తన అందాన్ని ఆయన బాహ్యంలో పెట్టలేదట. ఆయన అందుకొరకే వాక్యంలో ఏమని చెప్పబడింది, ఆయన మనం అపేక్షించినట్లుగా ఆయన ఒక సొగసు కానీ స్వరూపం కానీ బాహ్య అందంలో ఆయన రాలేదట. ఆయన కానీ గుణలక్షణం లెక్క అందంతో వచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ఆయన గుణలక్షణాలు ఈ రోజుకి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఆయన ముఖమును చూడకపోయినా ఆయన గుణలక్షణాలను బట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాం. ఇప్పుడు ఏంటిది సౌందర్యం చెప్పండి? నీ బయట కనిపించే పౌడర్ పోసుకున్న ముఖం కాదు, లేకపోతే మేకప్ వేసుకున్న ముఖం కాదు దేవునికి కావాల్సింది. నీ యొక్క క్యారెక్టర్ కావాలి, నీ యొక్క గుణలక్షణం దేవునికి కావాలి. దేవుడు అందుకొరకే ఆయన అనేక మరి అలంకరించబడిన గుణాన్ని నీకు ఇచ్చానన్నాడు. ఆయన బాహ్య సౌందర్యం కాదు అంటున్నాడు. ఆయన బయటికి కనిపించే అందం అసలు అది అందం కింద లెక్క కట్టబడదు అది. కానీ నీ యొక్క అంతరంగ సౌందర్యమే అదే నిజమైన సౌందర్యమై ఉన్నది. దాని చేతనే మనం అలంకరించబడాలి. స్త్రీలు ఈరోజు అలంకరించబడడానికి గల ఒకే ఒక కార్యం ఏదంటే అది దేవుని యొక్క వాక్యం. అది ఆ నగల చేత ఆమె అలంకరించబడాలి. దేవుడు మనకిచ్చిన ఆభరణాలు, దేవుడు మనకిచ్చిన నగలు ఏంటిదంటే వాక్యమే మన యొక్క నగలై ఉన్నవి. ఆయన మనకు చక్కటి ఆభరణాలు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మన యొక్క గొప్ప ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా కొరకు ఆయన ఏ విధంగా అయితే ఆభరణాలు పంపించాడో మనకు ఆయన వాక్యమైన ఆభరణాలు పంపించాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈరోజు వధువును ఒక సౌందర్యవతిగా మార్చినది ఏదనగా వాక్యం యొక్క చిత్తం. హల్లెలూయా. ఆ వాక్యం యొక్క సౌందర్యము ఈమెను సౌందర్యవతిగా మార్చినది అదే గుణలక్షణమై ఉన్నది. నిజంగా అది వాక్యంలో ఉందా? ఒకసారి అది పేతురు పత్రికలో ఉంటుంది, చూడండి, దాన్ని చదవండి. ఎక్కడది? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 నుంచి చదవండి, లేదా 2 నుంచి చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అది అందం. అందం అంటే భర్త పైన కుక్క కరిచినట్టుగా కరిచి అద్దం ముందు నిలబడి పౌడర్ పూసుకొని లిప్స్టిక్ పెట్టుకొని, అది అందం కాదట. ఉన్నారా ఇక్కడ? ఇవి మనకేనా? వాక్యం మన కొరకేనా? ఇది న్యూస్ పేపర్ కాదు. ఇది వధువు యొక్క ఆ యొక్క అలంకరణ. వాక్యం అనేది వధువు యొక్క అలంకరణ, వధువు యొక్క ఆభరణం. ఇది నిజమేనా? అందరూ ఆమేన్ చెప్తారా? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. లోబడుట అనేది ఆమెకి ఇవ్వబడిన అత్యంత సౌందర్యవంతమైన ఆభరణం. అది ఈ ఆభరణాన్ని కనుక ఆమె ధరించిందా, దేవుడు ఆమెను ఆ స్త్రీలందరికంటే ఒక సౌందర్యవతిగా చూస్తాడు ఆయన. ఏంటిది? స్త్రీకి ఇచ్చిన సౌందర్యము బాహ్యంలో ఇవ్వలేదు ఆయన, ఆ యొక్క క్రియారూపంలో ఇచ్చాడు ఆయన, ఆ యొక్క గుణంలో ఇచ్చాడు ఆయన. స్త్రీకి ఇవ్వబడిన అందం ఏదనగా తన సొంత పురుషునికి లోబడుట. హల్లెలూయా. మా ఆయన సారాయి తాగమంటాడు, తాగొచ్చా? బుద్ధి జ్ఞానం ఉండాలి. అది లోబడడం కాదు. అది మా ఆయన మరి దాన్ని ఏమంటారు, మిడ్డి వేసుకొని రోడ్ల మీద తిరగమంటున్నాడు. మరి మీరే అన్నారు కదా సార్ లోబడమని. నేను అనట్లేను, బుద్ధి లేని స్త్రీ. వాక్య ప్రకారంగా నీ భర్త చెప్తే దానికి లోబడాలి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, మీ అందాన్ని చూసి, నీ ముక్కు బాగుంది, నీ పెదవులు బాగున్నాయి, దాన్ని చూసి పురుషులు మారుతారని అంటున్నాడు ఆయన. దేన్ని బట్టి? పవిత్ర ప్రవర్తనయే సౌందర్యము, ప్రవర్తనయే అందము. దేవుడు అందాన్ని ఆయన బయట పెట్టలేదు. ఆయన అందుకొరకు ఆయన యేసుక్రీస్తుని తయారు చేసేటప్పుడు ఆయన ఒక అందమైన వానిగా లూసిఫర్ లాగా తయారు చేయలేదట ఆయన్ని.
ఏ విధంగా ఆయన లోపల ఆయన అలంకరించి ఆయన లోకానికి పంపించాడు ఆయన. కానీ లోకం పైన చూసింది, అరే ఇది అసలు ఏం బాగుందిరా ఇది, అటు ఇటు చూసి దాన్ని విసిరేశారు వాళ్ళు. పొత్తి గుడ్డలతో చుట్టబడిన దేవుని కానుక, అది చూడడానికి అసహ్యంగా ఉంది. ఆ బహుమానం ఆ కొట్టంలో విసిరివేయబడింది, పశువుల పాకలో విసిరివేయబడింది. కానీ అది గొర్రెల కాపరులకు అది ఇంపుగా ఉన్నది. అది ఆ చుట్టబడిన దేవుని కానుక, ఆ గొర్రెల కాపరుల ఆ యొక్క కానుకను చూసి వారెంతో మురిసిపోయి ఉన్నారు. ఓ ఈ కానుక మీ వంటి సౌందర్యవతులు కాదు, ఇది ఈ కానుక కేవలం మా కొరకే ఇది. ఓ పొత్తి గుడ్డలతో చుట్టబడిన దేవుని కానుక, ఆయన లోపల చుట్టబడ్డాడు. ఆయన తన బిడ్డలను కూడా ఆయన లోపలే చుడుతూ ఉన్నాడు. ఆయన ఆ లూసిఫర్ లాగా రారా, వాడు పైన మేకప్ వేసుకొని పాటలు పాడి, ఎట్టరా ఈరోజు ఎట్టుందిరా నేను పాడింది అన్న, అసలు మొన్న పాడిన పాట ఏం పనికి వస్తుంది, ఈరోజు సూపర్, హల్లెలూయా. మరి ఆ మిఖాయిలను చూసావారా, వాడిదేంది కత్తి పట్టుకొని వాడు ఊరికే ఉన్నాడు. వాడి వల్ల ఈ పరలోకానికి ఏమైనా ఉపయోగం ఉందంటావా? ఏముందంట, అసలు నువ్వు లేకపోతే అసలు సప్పిడే లేదు. అసలు నీ అందం ముందు గాబ్రియల్ ఎంత, మిఖాయిల్ ఎంత, ఆ మాచిపత్రి ఎంత. వాడు పడిపోయేదానికే దేవుడు వాడికి అందాన్ని ఇచ్చాడట. అది దేవుని యొక్క చిత్తం, అది హల్లెలూయా. ఎందుకనంటే ప్రవక్త అన్నాడు, దేవుడు సమస్తమును తన సంతోషం కొరకైనా చేశాడు. ఆయన ఎందుకు సార్ ఇట్లా చేశావు అనడానికి నీకు నాకు హక్కు లేదు. ఎందుకంటే ఆయన ఆధిపత్యం గలవాడు, ఆయన సమస్తమునకు మూలకారకుడు ఆయనే. ఆయన ఎట్లయినా చేసుకుంటాడు, ఆయన వస్తువు అది, హల్లెలూయా. వానికి నగలు ధరింపజేశాడు, వానికి అంతా అద్దం ముందు నిలబడి అసలు నన్ను గురించి ఏమనుకుంటున్నారా అన్న, మన దూతలందరూ అసలు నిన్ను మించినోడు లేడంటున్నారు. మరి మనం ఎందుకురా ఆ దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? ఇప్పుడు నన్నే మీరు స్తుతించండి. వాడు తన అందాన్ని చూసి లోపల మురిసిపోయి, ఇప్పుడు వాడు తనకు స్తుతించే వారిని బూరలు దేవారిని కొందరు పోగు చేసుకున్నాడు. ఆ అందమే వారిని ఏం చేసింది? నాశనం చేసింది. ఈరోజు స్త్రీలు ఏం చేస్తున్నారు? అందంతో వ్యభిచారం చేస్తున్నారు. వారు తమ అందంతో పురుషులని వ్యభిచారణగా మారుస్తూ ఉన్నారు, హల్లెలూయా. కాబట్టి నిజమైన స్త్రీ ఆమె తన అందాన్ని ఏం చేస్తుందనంటే బాహ్య అందాన్ని దాచిపెడుతుంది, లోపల అందాన్ని వ్యక్తపరుస్తుంది. ఆమె యొక్క అంతరంగ అందం ఏంటిది? ఆ క్రియలు, పురుషునికి లోబడుట. నా డబ్బు ఇది నాది, నువ్వేంటిది చెప్పేది? నేను పనికి వెళ్ళి 10,000 రూపాయలు సంపాదించాను, ఇది నేను ఏమన్నా చేసుకుంటా అంటే నీ కుటుంబంలో ఇంకా ఆయన లేడు. నీ హృదయానికి ఆయన సౌందర్యాన్ని ఆయన ఇంకా ఇవ్వలేదు. ఆయన నా డబ్బు ఇది నాది అని భార్యాభర్తల మధ్యలో తేడా ఉందనంటే అర్థం ఏంటిది? వారి ఇంకా ఐక్యపరచబడిన కుటుంబము కాదు, హల్లెలూయా. ఆయన నాది అని అంటున్నాడా? దేవుడు ఇదిగో నాకున్నదంతా నీకు ఇస్తున్నాను, నేను చేయు క్రియలు మీరును చేయుదురు, ఇదిగో నా తండ్రి సింహాసనం నేను కూర్చున్న ప్రకారంగా ఇదిగో నా సింహాసనం నీకు ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. ఆయన కలిగి ఉన్నదంతా నీ పేరు మీద రాస్తున్నాడు ఆయన, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఎక్కడున్నా మనం ఇప్పుడు? చదవండి, మాటను చదవండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి. సహోదరి, నీ భర్త ఒకవేళ దేవుని ప్రేమించట్లేదంటే నీవు దేవుని ప్రేమించు. నీవు ప్రేమించే దాన్ని బట్టి నీ భర్త ఖచ్చితంగా ఏదో ఒక రోజు మారుతాడు, నీ మంచి ప్రవర్తనను బట్టి, హల్లెలూయా. నీవు బట్టల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ యొక్క మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదయం లేవంగానే నువ్వు దేవుని ఘనపరచాలి. ఉదయం లేవంగానే ఏం చేస్తావు? ఆ బోకులను ఎత్తుకెళ్ళి దాన్ని రుద్దుతూ ఉంటావు. మరి నిన్న ఆయన ఎప్పుడు రుద్దుతాడు? ఆయన పొద్దున్న లేవగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? నీ భర్త పైకి భయంను తీసుకుని వెళ్తుంది. నా భార్య దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది. నీ భర్త భయపడతాడు. భయపడ్డావంటే నమస్కారం పెట్టడం అది కాదు భయం అంటే. నీలో ఉన్న దేవునికి భయపడతాడు ఆయన,
కానీ నువ్వేమనుకుంటావంటే నాకు భయపడుతున్నా. కాదు కాదు, ఆయన నీలో ఉన్న దేవునికి ఆయన గౌరవిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ భర్త మారాలంటే ఖచ్చితంగా నీ ఒక భక్తిపరమైన జీవితాన్ని జీవించాలి. అందుకొరకే మన ప్రవక్త అన్నాడు, పురుషుడా నీవు ఒక మంచి జీవితాన్ని జీవించకుండా నా భార్య నాకు లోబడాలని అనుకోవడం నీ భ్రమ అని అన్నాడు ఆయన. కాబట్టి నీ భార్య నిన్ను గౌరవించాలంటే నీ ఒక దేవుని కుమారుని జీవితాన్ని జీవించాలి ఖచ్చితంగా. హల్లెలూయా. మన కుటుంబాలు లోకంలాగా ఉండి చర్చిలో వచ్చి ఆమెనని చెప్తే మన కుటుంబాలు దేవుని కుటుంబాలుగా మారుతాయా? లేదు సార్. ఆరాధన అనేది ఎక్కడ ప్రారంభించబడాలి? మన కుటుంబాల్లోనే ఆరాధన. భార్యాభర్తల మధ్యలో వారు చక్కగా ఉండడం ఆరాధన. వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఆరాధన. వారి పిల్లలను చక్కగా పద్ధతిలో పెంచడం ఆరాధన. నిజమైన ఆరాధన అంటే చేతులెత్తి ప్రభువా స్తోత్రం నాకు ఆత్రం. టైం ఎంత అయింది? 12:30 అయింది, ఇంకా వదిలిపెట్టాడు. అటు నేను ఒప్పుకున్న మధ్యాహ్నం అదేదో లంగావుడి ఫంక్షన్ ఉందని. అది ఆరాధన కాదు. అది ఇక్కడ మనం చేసేది నిజంగా వాస్తవంగా నటన ఇది. కానీ భక్తి ఎక్కడ ప్రారంభించబడాలి? మన గృహం దగ్గర ప్రారంభించబడాలి. తీర్పు దేవుని ఇంటి ఎదురే అన్నాడు ఆయన. ఏది మన కుటుంబము, మన ఇల్లే దేవుని యొక్క తీర్పు సింహాసనం. అక్కడి నుండే మన భక్తి జీవితం ప్రారంభించబడాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి చూడండి వాక్యం ఎంత తేటపరుస్తూ ఉన్నదో. సహోదరి నీ భర్తను లాగడానికి నువ్వు ప్రతిదినం నమ్ము, వాక్యంలో ఉంది, బాప్టిజం పొందు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నీవు చక్కగా ఒక జీవితాన్ని జీవించు. ఏదో ఒక రోజు ఆయనే వస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి ఆయనే లాగబడతాడు. కేవలం నువ్వు జీవించడమే నీ యొక్క భాగమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అదేనా ఇక్కడ వాక్యం చెప్పబడుతూ ఉన్నది. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి. భయము ఎవరి దగ్గర? భయభక్తులు కలిగి ఉండాలి దేవుని దగ్గర. నీవు దేవునికి ఎప్పుడైతే మొదటి స్థానం ఇస్తావో అప్పుడు దేవుడు నీకు ఆయన అన్ని విషయాల్లో ఆయన నీకు ఒక గౌరవాన్ని తీసుకొని వస్తాడు. ఆయన నన్ను హెచ్చించేవారిని నేను హెచ్చిస్తాను, నన్ను గౌరవించేవారిని నేను గౌరవిస్తాను అన్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఎప్పుడు గౌరవ మర్యాదలు కోరుతాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వాక్యము లేకుండానే అది ఇప్పుడు అర్థమవుతుందా? ఎట్లా సార్ మీ మాటలేనా అన్ని వాక్యం చెప్పాలంట. అంటే ఎక్కడ చెప్పాలో చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదో చెప్పకూడదు. నీవు నీ భర్త దగ్గర వాక్యం చెప్పకుండానే నీ మంచి నడవడి ద్వారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నీవు నీ భర్తను సంపాదించుకుంటావు. లేవంగానే ప్రార్థన చేయకపోతే నీ భర్త నీకేం గౌరవం ఇస్తాడు? లేవంగానే ఫోన్ పట్టుకొని చాలామంది పడక మీద నుంచి లేవంగానే ఫోన్ మోగానే ఫోన్, హలో, ఇక ఈయన దేవుడు ఎవరు? అవతల రామయ్యో సోమయ్యో. కానీ నీ దేవుడు యేసుక్రీస్తు అయితే మొదటగా నువ్వు ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడిన తర్వాతనే చెప్పండి ఎవరితోనే మాట్లాడాలి. మనుషుడిని కాదు పలకరించేది. మొట్టమొదటిగా నువ్వు దేవునితో మాట్లాడాలి. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని? అందుకొరకే సహోదరి, నీవు నీ భర్తకు వాక్యం చెప్పకపోయినా నీ మంచి నడవడిని బట్టి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, దాన్ని బట్టి ఏదో ఒక రోజు అతను తప్పకుండా మారుతాడు. నువ్వు నీ బట్టల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నీ యొక్క నడవడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చాలా తగ్గించుకొని ఉండాలి. పడవలసి ఉంటే ఖచ్చితంగా పడాలి. మనం చదివాం మూలవాక్యంలో ఏమని చదివాం? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన భయపెట్టలేదట. ఆయన ఆ సిలువను మోసుకొని పోతా ఉంటే ఒక్కొక్క చెట్టుకి 10,000 దూతలు అక్కడ చెట్టుకు వేలాడుకొని ఉన్నారట. ప్రభు ఆ ఒక్క మాట సెలవిస్తే చాలు ఈ భూమిని సర్వనాశనం చేస్తామనంటే ఆయన మాట్లాడకుండా ఆయన మౌనంగా వెళ్ళిపోయాడట. ఆ దూతలన్నీ మాకు ఎప్పుడెప్పుడు ఆయన ఆజ్ఞయిస్తాడని చూస్తున్నాయట. ఆ యెరూషలేము వీధులలో ఉన్న ప్రతి చెట్టుకు దూతలు వేలాడుతూ ఉన్నాయి కత్తులు పట్టుకొని. ప్రభు ఒక్క మాట, ఒక్క కనుసైగ చేయి, మేము వీళ్ళందరినీ నాశనం చేస్తాం. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన పోయి శిలువనెక్కి తన ప్రాణం అర్పించాడు. ఆయన
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే విజయం ఎక్కడున్నది? మౌనంగా ఉండడంలో విజయం ఉన్నది. ఆయన మన కొరకు ఆయన మౌనాన్ని వహించాడు ఆయన. అందుకొరకు కొన్నిసార్లు భర్త దగ్గర నువ్వు మౌనంగా ఉండాలి, నీ అత్త దగ్గర మౌనంగా ఉండాలి, నీ బంధువులలో నువ్వు మౌనంగా ఉండాలి. అదే నీకు విజయాన్ని ఇచ్చేది, అదే నీ దేవుడిని నువ్వు ఘనపరిచేది. ఏంటి సార్ దేవుడు దేవుడు అంటావు? ఒక్కసారి అంటే ఊరుకుంటాం, కానీ నిన్నన్నది మొన్నన్నది. కానీ దేవుడు అన్నాడు పేతురుతో, సార్ నా సహోదరుడు నాకు తప్పిదం చేస్తే మరి నేను ఎంతకాలం ఉపయోగపట్టాలి? నీ జీవిత కాలం అని అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అందరు వింటున్నారా? భార్య లెక్క మంచి నడవడి ద్వారా వారిని రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు. మరి పాత కాలంలో సౌందర్యం అనేది ఇప్పటి నుంచే రాలేదు సార్. ఎవరు ఈ యొక్క మేకప్ల రాణులందరికీ దాది ఎవరు తెలుసా? యెజబేలు. ఆమె ఎప్పుడో పాతకాలపు స్త్రీ, అప్పటి నుంచే ఉంది అలంకరణ. ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తండ్రి పరలోకంలోనే మేకప్ వేసుకునేవాడు. అందుకొరకు మన ప్రవక్త అన్నాడు, తండ్రుల శాపం పిల్లల మీదకి, వారి శాపం వారి పిల్లల మీదకి, అది తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది అంటే నువ్వు ఇంకా అలంకరణను, ఆ మేకప్ని ఇష్టపడుతున్నావంటే నీవు అబ్రహాం యొక్క కుమార్తెవు కాదు. నీ తండ్రులు ఎవరంటే ఆ శపించబడిన యెజబేలు అయి ఉన్నది. నీ తల్లి ఎవరంటే శపించబడిన యెజబేలు అయి ఉన్నది. మరి ఆ శాపం నీ మీదకి వస్తున్నది అని అంటే నీకు క్రీస్తు ఇంకా అడ్డుపడలేదని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు మన పైన ఉన్న శాపాన్ని ఏం చేశాడు? ఆయన అడ్డుపడ్డాడు. ఆయన మన శాపంను తానే భరించాడు ఆయన. హల్లెలూయా. ఇంకా నువ్వు మేకప్లు వేసుకోవడానికి ఇష్టపడుతున్నావంటే నీవు ఇంకా శాపంలో నుంచి విమోచింపబడలేదని అదొక రుజువై ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. వస్త్రములు లేకపోతే అందరికంటే నేనే మంచి చీరలు నాకే ఉన్నాయి, నాకే అందం ఉన్నది, ఈ విధంగా తేడాను చూపించి మాట్లాడడం అది నిజంగా ఒక క్రైస్తవ దేవుని కుమార్తె యొక్క గుణలక్షణం కాదు. అది సాధువైనట్టు మృదువైనట్టునైనా. ఇప్పుడు జడలు అల్లుకోవడం అందం కాదు, బంగారు నగలు అలంకరించుకోవడం అది అందం కాదు, వస్త్రములు ధరించుట అందం కాదు, అది అందం కాదు. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం. ఇప్పుడు చెప్పండి, సాధు జంతువులు ఉంటాయి. ఆవు మనకేమైనా హాని చేస్తుందా? గొర్రె మనకేమైనా హాని చేస్తుందా? మరి ప్రశ్న జవాబుల్లో లేకపోతే ఏమంటారు లోకపు చదువుల్లో సాధు జంతువుల పేర్లు రాయండి, క్రూర జంతువుల పేర్లు రాయండి. పులి సాధు జంతువా? సింహం సాధు జంతువా? కానీ దేవుడు మనని ఏ జంతువుతో పోల్చాడు? ఆయన గొర్రెతో పోల్చాడు ఆయన. ఎందుకంటే సాధు జంతువులన్నిట్లలో నమ్రత కలిగినది, లోబడేది, అది తిరిగి దాడి చేయనిది ఒకే ఒకటి గొర్రె మాత్రమే. మనము సాధువైన మృదువైన ఆ యొక్క హృదయ అలంకారాన్ని మనం కలిగి ఉండాలి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల. అది దేవుడు ఇప్పుడు దేన్ని బాహ్యం సంబంధమైన అందాన్ని గురించి మాట్లాడలేడు ఆయన, కానీ ఆ అంతరంగానికి సంబంధించిన ఆ అందాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది వాక్యమేనా? ఇది ఎంతమంది ఆమేన్ చెప్తారు? దేవుడు తన చిత్తమును బట్టి సమస్తమును
నిర్మించాడు ఆయన. కాబట్టి ఒక స్త్రీ తన జీవితంలో దేన్ని అనుమతించాలి? దేవునికి చిత్తాన్ని. లోకపు స్త్రీల యొక్క అనుకరణను కాదు, కానీ ఆ యొక్క నాలుగు జీవులు 24 పెద్దలు వారు ఎందుకు సాగిలపడుతున్నారు? ప్రభువా సమస్తమును నీ చిత్తమును బట్టి. ఈరోజు స్త్రీ కూడా ఇప్పుడు దేనికి సాగిలపడాలి? వాక్యానికి సాగిలపడాలి. ప్రభువా నా జీవితంలో నీ చిత్తము మాత్రమే, ఇదిగో నీ చిత్తమునకు నేను సాగిలపడుతూ ఉన్నాను. అదే స్త్రీకి ఇవ్వబడిన అక్షయ అలంకారం, అదే ఆమె యొక్క సౌందర్యమై ఉన్నది. హల్లెలూయా. రేపు ఈ అందమైన స్త్రీలు ఎవరిని ఆయన ఆ స్త్రీల యొక్క భుజాలపైన చేతులు పెట్టి, నా కుమార్తె నువ్వు చక్కగా మేకప్ వేసావు, కుక్కలకు బిర్యానీగా మారావు, రా ఇదిగో నీ కొరకు పరలోకం అని చెప్తాడా? కానీ ఎవరైతే వాక్య చిత్తానికి లోబడ్డారో, నా కుమార్తె అలంకరణ చేసుకుంటున్న ఆ లోకంలో నీవు శోధించబడిన దానికి లొంగకుండా నా వాక్యం గురించి నిలబడ్డావు, రా నా కుమార్తెను పిలుస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమేనా? ఆయన ఒకరోజు మనకు బహుమానం ఇస్తాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి చక్కగా లోకపు స్త్రీల యొక్క ప్రేరణ ద్వారా ప్రేరేపించబడక, దయ్యాలు లోకపు స్త్రీల ద్వారా మిమ్మల్ని ఒత్తిడి చేయడానికి ప్రేరేపించడానికి ప్రయత్నించినప్పుడు నీవు దానికి లొంగక, హల్లెలూయా, దేవుని యొక్క వాక్యం నువ్వు కనిపెట్టినప్పుడు, నిజమేనా, దేవుడు నిన్ను పిలుస్తాడు ఆయన. నా కుమార్తె రా, లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు ఉంచబడిన ఈ ఆనందంలోనికి రా, ఈ ఏదైనాలోనికి రా అని పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప పిలుపు నీకు కావాలా? లేకపోతే ఆ పాతాళ నీకు కావాలా? దయ్యాలతో సావాసం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. కానీ దేవుని కొరకు శ్రమపడిన వారికి బహుమానం ఉన్నదని దేవుడు అంటున్నాడా? ఆయన ఖచ్చితంగా నా చేతిలో వాని క్రియల చొప్పున వానికి జీతము నా చేతిలో ఉందని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా ఆయన మన మంచి సహోదరులకు ఆయన ఒకరోజు బహుమానం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఒకరోజు విలియం బ్రెన్హామ్ ఆ యొక్క పరదేశుడికి వెళ్ళినప్పుడు ఆ మంచి స్త్రీలు విలియం బ్రెన్హామ్ను కౌగిలించుకున్నారు. వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు సహోదరుడా విలియం బ్రెన్హామ్, నీ వర్తమానం మాకు ఈ సంతోషాన్ని ఇచ్చి ఉన్నది. నీ వర్తమానం ద్వారా మేము ఈ ఆనందంలో ప్రవేశించాం. హల్లెలూయా. విలియం బ్రెన్హామ్ను వారు ప్రేమిస్తూ ఉన్నారు. విలియం బ్రెన్హామ్ను బట్టి వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకనగా వారు ఆ సంతోషంలో ప్రవేశించడానికి గల కారణము విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానము. ఈరోజు అదే వర్తమానాన్ని బట్టి ఎంతమంది సంతోషపడుతున్నారు? సంతోషంగా ఉందా మన స్త్రీలకు? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా వాక్యాన్ని? ఇప్పుడు ఏది అలంకారం చెప్పండి? నైట్ పాయింట్ వేసుకొని నడవడం అది అలంకరణనా? పంజాబీ డ్రెస్సులు వేసుకోవడం అలంకరణనా? ప్రవక్త అన్నాడు, పంజాబీ డ్రెస్ అనేది అది పురుషుని యొక్క వస్త్రం అని అన్నాడు ఆయన. పురుషుని వేషము స్త్రీ ధరించుట నీ దేవుడైన యెహోవాకు హేయములు అన్నాడు ఆయన. ఏ హేయమైన స్త్రీ పరలోక రాజ్యంలో ప్రవేశించదు. కాబట్టి ఏ స్త్రీ కూడా తన యొక్క శరీరం పైన పురుషుని వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇది దినమున నిశ్చయముగా చచ్చెదవన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దాన్ని తింటావో ఖచ్చితంగా పాపంలో వచ్చే జీతం మరణమై ఉన్నది. కాబట్టి ఈరోజు పాపం ద్వారా ఇంకా మరణం కొనసాగుతూనే ఉన్నది. నిజమేనా? పాపంలో వచ్చే జీతం మరణము. ఒక చిన్న బాలుడు అతడు పురిట్లోనే చనిపోతున్నాడు. 1 సంవత్సరం అయిన తర్వాత చనిపోతున్నాడు. ఎందుకు? మరణం దేని వల్ల వస్తున్నది? పాపం వల్ల వచ్చే జీతం మరణమై ఉన్నది. అది మరి వాడేం పాపం చేశాడు చెప్పండి? అందుకొరకే తండ్రుల పాపమును తల్లిదండ్రుల దోషమును బిడ్డలపైకి రానిచ్చేదను అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు తల్లిదండ్రుల యొక్క పాపం ఆ బిడ్డలను ఏం చేస్తూ ఉన్నది? మన తండ్రి ఎప్పుడూ ఆదాముకు మనకు 6000 సంవత్సరాల గ్యాప్. కానీ మరణం ఇంకా మనల్ని ఆదాం చేసిన పాపం ద్వారా ఇంకా మనం మరణిస్తూనే ఉన్నాం. పాపం వల్ల వచ్చే జీతం
మరణమై ఉన్నది. కాబట్టి ఆదాము నుంచి మరొకరికి, మరొకరి నుంచి మరొకరికి, ఆ విధంగా అది నీ తండ్రి దాకా వచ్చి ఉన్నది. నీ తండ్రి మరణించాడు, అది మరణం ఒకరోజు నీ కూడా వస్తుంది. కానీ దాని తర్వాత నువ్వు నిత్యంగా జీవించాలంటే, ఆ మరణము నీకు లేకుండా చేయాలంటే ఆయనే నీకు అడ్డుగా నిలబడాలి. ఆయన అందుకొరకే నీవు మరణాన్ని తప్పించుకోవడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన గోల్గొతా కొండపైన ఆయన నీకు మారిగా మరణించాడు. ఆయన హల్లెలూయా. ఇక్కడ గోల్గొతా కొండ ఉందనుకుందాం, ఇక్కడే ఆయన సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు నువ్వు ఆయన ద్వారానే నువ్వు ఆ మరణమును జయించి నువ్వు లోపల ప్రవేశించగలవు. నీకు వేరే మార్గం లేదుగా. క్రీస్తును నువ్వు తప్పకుండా అంగీకరించాల్సిందే. హల్లెలూయా. నిజమేనా? ఆ యొక్క అమెరికా దేశంలో 2 స్నేహితులు ఉన్నారు. మరి ఒక మంచి వ్యక్తి, కానీ ఏదో పొరపాటున అతడు ఒక తప్పిదాన్ని చేశాడు. అతనికి మరణశిక్ష విధించబడింది. ఆ యొక్క తుపాకీతో కాల్చబడే శిక్ష అతనికి విధించబడింది. అతనికి మంచి స్నేహితుడు అబ్రహాం లింకన్ దగ్గరికి పోయి, సార్, నా యొక్క మంచి స్నేహితుడు ఏదో పొరపాటున ఉద్రేకంలో చేశాడు, అతనికి అయ్యా నా స్నేహితునికి క్షమాపణ ఇవ్వాలి మీరు అని అతని కాళ్ళ మీద పడి ఏడ్చినప్పుడు వెంటనే అబ్రహాం లింకన్ అక్కడ పడి ఉన్న ఆ చెత్త కాగితాన్ని తీసుకొని తన దగ్గర ఉన్న పెన్నుతో ఆయన నీ స్నేహితునికి నేను క్షమాపణను పెడుతున్నాను పోమని చెప్పి ఆయన పంపిస్తాడు. అక్కడ వెంటనే పరుగున అతని యొక్క స్నేహితుడు ఆ యొక్క ఉరి శిక్ష వేయబడిన, లేకపోతే ఆ మరణ శిక్ష విధించబడిన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీ కొరకు నేను క్షమాపణను తీసుకొని వచ్చాను, ఇదిగో దీన్ని అంగీకరించు. కానీ అతడు దాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. అంగీకరించనందున అతడు క్షమించబడినా కానీ క్షమించబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన ఆ యొక్క వేదన చేత, ఆయన మన యొక్క శాపాన్ని భరించుట చేత మనం ప్రతి పాపం నుంచి విడిపించబడ్డాం, మరణంలో నుంచి విడిపించబడ్డాం. అయితే ఆ విడుదల ఎవరికనంటే కేవలం ఒప్పుకున్న వారికి మాత్రమే, కేవలం అంగీకరించిన వారికి మాత్రమే. హల్లెలూయా. ఆ యొక్క ఒప్పుకోనందున అబ్రహాం లింకన్ యొక్క క్షమాపణను ఒప్పుకునే ఆ వ్యక్తి చంపబడ్డాడు. నిజమేనా? అబ్రహాం లింకన్ యొక్క క్షమాపణను అంగీకరించకపోతేనే మరణశిక్ష ఉంటే, మరి దేవుని యొక్క క్షమాపణను అంగీకరించని ఈ తరానికి ఏంటి శిక్ష? అగ్ని ఆరదు, పురుగు చావదు. నిజమేనా? కాబట్టి ఈరోజు దేవుడు మన కొరకు సమస్తాలను ఆయన ముందుగానే ఏర్పాటు చేశాడు. అయితే నువ్వు దాన్ని నీ నోటితో అంగీకరించాలి. ఆయన చేసిన కార్యం ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపినని ఒప్పుకోవాలి. నేను ఈ శిక్షకు నేను పాత్రుడను, కానీ నాకు బదులుగా నువ్వు మరణించావు, నాకు మారుగా నా శాపాన్ని నువ్వు భరించావు అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన నీ ప్రతి పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు. నిన్ను ఆయన తిరిగి ఆ ఏదైనాలోనికి తీసుకొని పోతాడు. ఆ పరలోక రాజ్యం నిన్ను ప్రవేశపెడతాడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఓకే సార్, చదవండి. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. ఇప్పుడు ఏది విలువగలది? ఇప్పుడు వాల్యుబుల్ మెటల్ ఏంటంటే బంగారం. దాని రేట్ ఇప్పుడు 1,00,000 రూపాయలు. ఏంటి సార్? 1,00,000 రూపాయలు. 1 గ్రామ్ బంగారం, 10 గ్రాముల బంగారం 1,00,000 రూపాయలు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బంగారం 10 లక్షలు అయితే, 1,00,000 రూపాయలు అయితే, ఈ ప్రాణం 10,000 ప్రపంచాల కంటే విలువైనది. ఇప్పుడు ఈ 10,000 ప్రపంచాల కంటే విలువైన ఈ ప్రాణాన్ని 1,00,000 రూపాయలకి తాకట్టు పెడతావా? మీ ఇష్టం అది. హల్లెలూయా. మరి ఏది ప్రాముఖ్యమైనదో మీరు చూడండి. దేవుడు అందుకే అంటున్నాడు, ఏది మీకు హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. దేవుడు నీ అందాన్ని ఆయన విలువగలదని చెప్పట్లేడు. నువ్వు ధరించే ఆ యొక్క ఖరీదైన బట్టలను విలువైనదని చెప్పట్లేడు. కానీ నీ అంతరంగ స్వభావంలో నీవు దేవుని వాక్యానికి గౌరవిస్తున్నావు చూడు, దాన్ని ఆయన మిగులు విలువగలది అంటున్నాడు.
ఆ, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత శారా కుమార్తెలు ఉన్నారా ఇక్కడ? శారా తన యొక్క యజమానుడైన అబ్రహామును నన్ను ఏలువాడా నా ప్రభువా అన్నదా? ఆమె అబ్రహాం యొక్క ప్రతి మాటకు లోబడిందా? అబ్రహాము రొట్టెలు చేయమంటే రొట్టెలు చేసింది. అబ్రహాము ఎక్కడికి వెళ్తే ఆమె అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే అబ్రహాము ముందుగా ఎన్నిక చేయబడినవాడు. అబ్రహాము భార్య అబ్రహాములో భాగమై ఉన్నది. ముందుగా ఎన్నిక చేయబడిన పురుషులలో భాగంగా నీవు ఉంటే నీ భర్త వాక్యాన్ని ప్రేమిస్తే నీవు వాక్యాన్ని ప్రేమిస్తావు. నిజమేనా? ఎందుకంటే అబ్రహాం దేన్ని ప్రేమించాడో శారా దాన్నే ప్రేమించి ఉన్నది. లేదు నీ ముఖం తగలేయా, ఎప్పుడు నా మీదనే, నన్ను అక్కడికి వెళ్ళొద్దంటావు ఇక్కడికి వెళ్ళొద్దంటావు. మననే ఉప్పలమ్మను కూర్చోబెట్టిండట మా పెదనాన్న. ఆడి పోతానంటేనేమో ఇక్కడే ఉండమని అంటున్నావు. అసలు మనకు బంధువులు ఎవరు లేరు, దేవుడే మన బంధువు, దేవుడే మన మిత్రుడు అంటున్నావు. ఇది ఎక్కడైనా ఉందా అప్ప? పెద్ద మనుషుల్లోకి ఎవడైనా న్యాయం చెప్తాడేం పోదాం పా అన్నదా? శారా అనగానే ఏరా అనలేదట. జీ హుజూర్ నేనున్నా ఇక్కడ, చెప్పండి నన్ను ఏలువాడా, నా యజమానుడా, నా ప్రభు అని అన్నదట ఆమె. అందుకొరకే శారా పేరు ఇప్పటికీ మేకప్ వేసుకునే స్త్రీ కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నది? శారా ఇప్పటికీ కొనియాడబడుతున్నది. కారణం ఏదనగా చెప్పండి, ఆమె అబ్రహాముకు రాణిగా ఉన్నది. ఎవరు నిజంగా మరి తన పురుషుణ్ణి గౌరవించే స్త్రీయే నిజంగా దేవుని దృష్టిలో ఒక రాణి అయి ఉన్నది. ఆమె ఒక మహారాణి అయి ఉన్నది. కానీ పురుషుణ్ణి గౌరవించని స్త్రీ దేవుని ముక్కుకి అసహ్యం. అది మనం చచ్చిపోయిన ఆ కుళ్ళిపోయిన ఆ కుక్కను పడేసినప్పుడు ఆ వాసనను భరించక మనం ఖర్చు పెట్టుకొని పరుగున పారిపోతూ ఉంటాం. దేవుని దృష్టి కూడా అది కంపు కొట్టేదిగా ఉంటుంది. తన భర్తను గౌరవించని స్త్రీ అది కుళ్ళిపోయిన మాంసం వంటిది, కుళ్ళిపోయిన జంతువు యొక్క కళేబరం వంటిది అది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుకు శారా కొనియాడబడుతూ ఉన్నది. కారణం మీదనగా తన యజమానుడైన అబ్రహాముగా ఆమె లోబడింది. ఆమె సార్ ఇది చెప్పకండి, పరలోకం ఇస్తారంటే అది చెప్పండి. మేము ఏది ఆడింది ఆట పాడింది పాట అట్లయితేనే మేము చర్చికి వస్తాం, అట్లయితేనే పరలోకం మాకు. ఏది చేసినా పరలోకం ఇవ్వాల్సిందనంటే ఇవ్వడు ఆయన. అందుకొరకే దేవుడు నోవావైతే డోర్ తీస్తాడనే ఆయన బయట గడేసేసి ఆ గడి ఎక్కడ ఉందో కూడా దాన్ని ఆయన మరుగు చేసి వాళ్ళందరూ వచ్చి, నోవా పెదనాన్న నేను అప్పుడు నీకు మేకులు కావాలంటే తీసుకొచ్చి ఇచ్చాను చూడు. ఓ ఏమంటున్నావు, నాకు వినిపించట్లే. ఆయన ఎక్కడో ఎత్తులో ఉన్నాడు. ఆయన వర్షం పడుతుందా, సరే 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 అని అన్నాడు లోపల నుంచి. ఈయన చెప్పేది ఒకటి, ఆయన చెప్పేది ఒకటి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుడు ఆయన తన చేతిలో పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఆ నోవావైతే జాలి పడతాడని లేకపోతే ఏదో మోమాటానికి తీస్తాడని ఆయనే దాన్ని గడివేసి ఉన్నాడు. ఇక ఆయన మూయగా తీయగలవాడేవాడు, ఆయన తీయగా దాన్ని మూయగలవాడేవాడు. ఆయన మూసేవాడు తీయలేడు, ఆయన తీసేవాడు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నీ ముందు ఆయన పరలోక రాజ్యపు ద్వారాన్ని తెరవాలంటే నువ్వు వాక్యానికి లోబడాలి, వర్తమానానికి లోబడాలి. అప్పుడే దేవుడు నీకు ఆయన ఆ పరదైసను తెరుస్తాడు, ఆయన ఆ నిత్యత్వాన్ని తెరుస్తాడు ఆయన. నిజమేనా? చదవండి సార్. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. అది సార్ అలంకరణ అంటే. లూసిఫర్కు పెట్టిన ఆభరణాలు కాదట అలంకరణ. స్త్రీలు తమకు తాము తమ పురుషునికి లోబడుట, తమ సొంత పురుషులను గౌరవించుట, అదే నిజమైన వాక్యమేనా? ఇది మీ బైబిల్లో నేను రాశానా, దేవుడు రాశాడా? దేవుడేనా? ఎంతమంది ఆమె చెప్తారు? మళ్ళీ చదవండి ఆ మాటను.
అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట ఆ, చేత తమ సొంత పురుషులకు లోబడి ఉండుట చేత హల్లెలూయా. అలంకరించి కాబట్టి ప్రతి స్త్రీ తన సొంత పురుషునికి లోబడాలి. అంతకుముందు లోబడకపోయినా ఈరోజు వాక్యాన్ని విన్నావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ప్రయత్నం చేయాలి. మెల్లమెల్లగా ఆ శారా యొక్క స్థానాన్ని నువ్వు తీసుకోవాలి. శారా ఎట్లయితే అబ్రహామునకు అన్ని విషయాల్లో లోబడిందో నీవు కూడా అదే విధంగా లోబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఎవరిని పిలిచిందట ఆమె? యజమానుడా. ఓయ్ నిన్నే ఓ పిల్లగా, అదేమన్నా పావా లేకపోతే జంతువా? సై నిన్నే. ఏం అందమైన కుటుంబాలు. ఏది యాత్రికుల ప్రయాణంలో అవునయ్యా అవును, మీది చక్కటి బంధం, చక్కటి కుటుంబం, చక్కటి పేరు చంచలుడా. ఎంత చక్కటి పేరు. అదేనా క్రీస్తు ఆయన వధువుకున్న ఏ విధంగా అయితే ఆ మాధుర్యత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నదో అదేవిధంగా వర్తమాన కుటుంబాల్లో కూడా అదే మాధుర్యత ఉండాలి. భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా వాక్య ప్రకారంగా జీవించాలి. అదే నిజమైన కుటుంబమై ఉన్నది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. లోబడి ఉండెను అని ఉందా? గరిటె తీసుకొని 4 వాతలు పెట్టినని ఉందా? లోబడి ఉండెను అని. అంతేనా సార్? లోబడి ఉండెను. అమ్మ ప్రార్థన చేయి లైవ్లో అని అంటే ఆగ అట్లా అన్నట్టు ఉందా? మరి ఎందుకని ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు స్త్రీలకు? సరే సంఘం చూడట్లేదు కానీ మరి దేవుడు చూడట్లేడా? ప్రార్థన చేయడం ప్రతి స్త్రీ యొక్క బాధ్యత, ప్రతి పురుషుని యొక్క బాధ్యత ఉన్నది. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. మీరును శారా వలె యోగ్యముగా నడుచుకొనొచ్చు. యోగ్యముగా అంటే ఏ విధంగా? శారా ఏ విధంగా అయితే తన సొంత పురుషుడైన అబ్రహాముకు లోబడి నా యజమానుడని ఆమె లోబడి ఉన్నదో అలాగే మీరు కూడా అలాగ చేస్తే మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. శారా పిల్లలకు మాత్రమే పరలోకంలో స్త్రీలైతే శారా కుమార్తెలుగా ఉండాలి, పురుషులైతే అబ్రహాం యొక్క కుమారులుగా ఉండాలి. హల్లెలూయా. మరి అబ్రహాము శారాల ద్వారా వచ్చిన సంతానమే నిజమైన సంతానమై ఉన్నారు. ఆ సంతానం ఎవరో కాదు, వాక్యమే. ఆ సంతానము క్రీస్తు అయి ఉన్నాడు. అబ్రహామునకు మనం సంతానంగా ఏ విధంగా మారగలం? క్రీస్తును ధరించుట ద్వారా. క్రీస్తు అంటే ఎవరు మళ్ళీ చెప్పండి? వాక్యమే. వాక్యాన్ని ధరించుట ద్వారా ఈరోజు మన కుటుంబాలు అబ్రహాం కుటుంబాలుగా మార్చబడగలవు. ఆ శారా అబ్రహాం యొక్క కుటుంబంగా మన కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. ఇది ఇష్టం లేదు. బాబా ఏం చెప్పాడు, పిన్ని ఏం చెప్పింది, కానీ దేవుడు అన్నాడు బాబాయి, పిన్ని, మామ, మేనమామ, ఇంటి పక్కన స్త్రీ బొట్టు బిల్ల పెట్టింది, నేను బొట్టు బిల్ల పెడతా, ఆమె లెగ్గించేసింది, నేను లెగ్గించేస్తా, లోకపు స్త్రీలను అనుకరించే వారికి నేను పరలోకం ఇస్తాను అనట్లేడు ఆయన. కానీ శారా యొక్క కుమార్తెలుగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పరలోకం ఇస్తా అంటున్నాడు ఆయన. మరి ఎంతమంది స్త్రీలు శారా కుమార్తె ఉండడానికి ఇష్టపడుతున్నారు? అది మీ ఎన్నిక. అది దేవుడు ఏది కూడా బలవంతంగా మీకు ఇవ్వడాయన. ఇదిగో మరణమును జీవమును మీదుట పెడుతున్నాను, మీరు జీవించినట్లుగా జీవాన్ని కోరుకోమంటున్నాడు ఆయన. జీవము వాక్యములో ఉంది, మరణము నీ బంధువులలో ఉన్నది. కాబట్టి నీ బంధువుల దగ్గర ఉన్న ఆ మరణాన్ని తీసుకుంటావా, దేవుడి దగ్గర ఉన్న ఆ జీవాన్ని తీసుకుంటావా? అది నీ చేతిలో పెట్టబడి ఉన్నది.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? అయిపోయిందా సార్ వాక్యం? అయిపోయిందండి. ఓకే. తర్వాత మనము ఒక మాట నేను చదివి ముగిస్తాను. వర్తమానంలో నుంచి ఒక మాట చదువుదాం. స్మరణ సంఘకాలము 10వ పేర, అందులోనే 3వ భాగం చదువుదాం. స్మరణ సంఘకాలం మరి కొద్ది మాటలు చదివి నేను ముగిస్తాను. ఎన్నో పేర? 10వ దాంట్లో 3వ పేర, 10వ భాగంలో స్మరణ. ఓకే. వాటిని కలుపు ఆ బంగారు వీధి వాటిని కలుపు ఆ బంగారు. సరే, నేను చదువుతున్నాను చూడండి. మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, మొదటి వాడును కడపటి వాడనై ఉండి మృతుడై మరల బ్రతికినవాడు, ఇవి ఒక మానవుని మాటలు కావు. వర్తమానము మానవుని యొక్క మాటలు కావు. నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనై మరల బ్రతికిన వాడను అని కేవలం ఒక మానవుడు చెప్పగలడా? చెప్పండి, మానవుడు చెప్పగలడా? కానీ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యోహాను భయపడుకుము. హల్లెలూయా. ఆ యోహాను ఎవరో కాదు కానీ ఇక్కడ ఉన్న వధువై ఉన్నది. ఓ వధువా, భయపడొద్దు, నేనే మొదటి వాడను కడపటి వాడను, ఇదిగో మరలా బ్రతికిన వాడను అని కేవలం ఒక మానవుడు చెప్పగలడా? ఒక మనిషికి మొదటి జీవము, చివరిది మరణము. కాబట్టి ఇవి మానవుని మాటలు కావు. ఈయన దైవనరుడు. మానవుడు ఆదామును జీవమును స్వీకరించి మరణములుగా మార్చాను. ఆదాము ఏం చేశాడు? దేవుడు ఆదాముకు జీవాన్ని ఇస్తే దాన్ని ఏ విధంగా మార్చాడు? మరణంగా మార్చాడు. నిజమేనా? ఎంతమందికి తెలిసింది? ఆదాముకు దేవుడు జీవాన్ని ఇస్తే ఆ జీవాన్ని అతడు మరణంగా మార్చి మనందరికీ పంచిపెట్టాడు. తలా కొద్దిగా తలా పిరికెడు మనకి ఇచ్చాడు. అందుకే మనం మరణం వచ్చినప్పుడు లబో దిబో మంటున్నాం మనం. ఓ అయ్యో, నిన్నటి దినాన నువ్వు ఆడ కలుసుకుంటా అన్నావు కదా అయ్యా అని చెప్పి మనం ఏడుస్తూ ఉన్నాం. మరణము మనకి ఆ దుఃఖాన్ని మిగిలిచి ఉన్నది. హల్లెలూయా. కానీ నరుడు మరణమును స్వీకరించి జీవముగా మార్చాడు. గ్లోరీ టు లార్డ్. కానీ మన గొప్ప దైవ నరుడు, ఓ ఆయన మరణాన్ని తన లోపల పెట్టుకొని ఆయన తన లోపల ఉన్న జీవాన్ని మనకిచ్చాడు. ఆయన ఆ జీవమే ఈరోజు నీ చేతిలో ఇవ్వబడిన వర్తమానం. ఆ జీవమే వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని తిన్నావా నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు. హల్లెలూయా. అందుకొరకే ఇది గొప్ప పునరుద్ధానపు దినమై ఉన్నది. పునరుద్ధానం ఏదనగా నువ్వు వాక్యాన్ని స్వీకరించుట. ఓ ఆ స్వీకరించిన వారిలో సంతోషం ఉంటుంది, వారి లోపల జీవం ఉంటుంది. ఆదాము నిర్దోషత్వమును దోషముగా మార్చెను. నిర్దోషత్వమును దోషముగా మార్చెను. కానీ ఈయన ఇప్పుడు చూడండి, సంఘ శాఖలు ఏం చేస్తున్నాయి? దేవుడు వాక్యాన్ని ఇస్తే వాళ్ళు మరణాన్ని ఇస్తూ ఉన్నారు, సిద్ధాంతాలు ఇస్తూ ఉన్నారు, ఆచారాలు ఇస్తూ ఉన్నారు. అందుకొరకే దేవుడు మరలా ఆయన ఏం చేశాడు? ఆయన ఓ ప్రవక్తను పంపించాడు. ఆయన మరలా ఆయన జీవాన్ని పంపించాడు. ఆయన హల్లెలూయా. యేసు దోషమును తీసుకొని నీతిగా మార్చెను. ఆదాము పరదేశమును తీసుకొని దానిని ఒక పనికిరాని వ్యర్థ అరణ్యముగా మార్చెను. అది దేవుడు మరి ఒక చక్కటి ఏదేరునిచ్చాడు, కానీ దాన్ని ముళ్ళ పొదల్లాగా, గచ్చ పొదల్లాగా, రాళ్ల రప్పల్లాగా
మార్చేశాడు. ఆదాము వలనే ఇదంతా గుట్టలమయంగా మారిపోయింది. ఇదంతా ఒక పనికిరాని ఒక భూమిగా మారిపోయింది. చూసారా, దేవుడు ఇది చక్కని ఏదేనుగా తయారు చేశాడు దీనిని. మరి ఇది శపించబడిన ఈ భూమిపైనే ఈరోజు సారవంతమైన పంటలు పండుతున్నాయి. మరి ఆ రోజు ఆ కనాను దేశంలో వారు ఇద్దరు మనుషులు ఒక ద్రాక్ష గెలలు మోసుకొని వచ్చారు. శపించబడిందే అంత మంచి పంటనిస్తే మరి శపించబడకుండా ఉండక ముందు అది ఏ విధంగా ఉండేది? ఇదంతా పుష్పించే ఆ గులాబీ తోట వలె ఉండేది. చక్కని సారవంతమైన పంటలు పండేవి. మనం దాంట్లోకి అడుగు పెట్టబోతున్నాం. మనం ఆ సెలయేరుల దగ్గర 500 సంవత్సరాలు మనం అక్కడే ఉంటాం. హల్లెలూయా. ఈరోజు మనం ఊటికి పోయి కొద్దిసేపే గంట సేపు ఉంటే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఆ ఏదెనులకు పోయినప్పుడు నీవు అక్కడ మంచి ద్రాక్ష కాయలు తింటూ, ఆ ద్రాక్ష పళ్ళు తింటూ, ఆ సెలయేరుల దగ్గర మనము అక్కడ సమయాన్ని వెచ్చిస్తాం. హల్లెలూయా. ఎంతమంది రావాలనుకుంటున్నారు? నాతో పాటు ఊటికి కాదు మిమ్మల్ని పిలిచేది, ఆ గొప్ప మనం పోగొట్టుకున్న ఏదెనులోనికి, ఆ శ్రేష్టమైన పంటగల భూమిలోనికి. హల్లెలూయా. అక్కడ మనం పులి యొక్క తలలు నిమురుతూ ఉంటాం. నిజమేనా? సింహాలు వచ్చి మనల్ని నాకుతాయి. కానీ ఇప్పుడు పోతావా సింహ దగ్గరికి? కానీ ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఉన్న అనేవారు భార్యను గొడ్డులాగా బాధేవాళ్ళు. కానీ యేసు భూమిని కుదిపి తలకిందులు చేసి నాశనము చేసి కొత్త ఏదైనా తయారు చేయడానికి వచ్చుచున్నాడు. ఆయన ఈసారి ఎందుకు వస్తున్నాడు? ఆయన చెప్పండి. దీనిని ఆయన కొత్త ఏదేనుగా మార్చడానికి, ఆదాముకైనా ఎలాంటి ఏదేనైతే ఇచ్చాడో మరలా అదే ఏదేనుగా మార్చి ఆయన మనకి ఇవ్వడానికి వస్తున్నాడు. ఆయన తన నోటి ఊపిరి చేత ఆయన దీన్ని కాల్చనై ఉన్నాడు. ఆయన నేను అంతగా ప్రేమిస్తున్నాడు సహోదరుడా, నేను అంతగా ప్రేమిస్తున్నాడు సహోదరి. హల్లెలూయా. తన ప్రియురాలు, తన భార్య ఈ ముళ్ళ పొదలలో ఉండకూడదని దీన్ని ఆయన శుభ్రం చేసి తన భార్యను హనీమూన్కి తీసుకొని వస్తున్నాడు. ఆయన ఎంతమందికి కావాలా హనీమూన్? ఆ గొప్ప 1000 ఏళ్ల పరిపాలన అది శారా కుమార్తెగా ఉంటే నీకు ఉంటుంది. అది లేదు సార్, మా ఆయన పైన పెత్తనం చేయాల్సిందే, వాడి జుట్టు పట్టాల్సిందే, కూర్చో, లే, 1 2 100 బిస్కీలు తీయాల్సిందే, నీకు ఇయ్యడు ఆయన. శారాలాగా ఉంటేనే నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు అక్షరాల నీ భర్త ఎక్కడికి వెళ్ళమంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఏ మీటింగ్కి వెళ్ళాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు అబ్రహాము దేన్ని ప్రేమిస్తాడు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తాడు. శారా ఎవరిని ప్రేమించాలి? అబ్రహామును ప్రేమించాలి. అబ్రహాము వాక్యాన్ని ప్రేమించాలి. శారా అబ్రహామును ప్రేమించాలి. నిజమేనా? అదే సరైన కుటుంబమై ఉన్నది. ఆదాము దేవునితో సహవాసము సంతోషం గల జీవితమును తీసుకొని దానిని ఒక ఆత్మ సంబంధము అంధకారము గల ఎడారిగా మార్చాడు. చూసారా? దాన్ని ఎడారిగా మార్చేశాడు. మరి మనం తడువులాడుతున్నామే, ప్రభువా అనే మనం దేవుణ్ణి చూడాలి, ఆయన ముఖాన్ని చూడాలని వెతుకుతున్నాం. ఈ అంధకార లోకంలో తడువులాడుతూ ఉన్నాం మనం. ఎందుకు ఇది అంధకారంగా మారిపోయింది? ఆదాము అట్లా చేసేసాడు దీన్ని. హల్లెలూయా. ఇక కాదు కూడదు నాకు వద్దనంటే నువ్వు నాశనానికి వెళ్తావు. కానీ తప్పకుండా నువ్వు తప్పించుకునే ఒక ఉపాయం ఉన్నది. అదే క్రీస్తుని అంగీకరించుట. అందుమూలముగా సమస్త పాపము, నైతిక పతనము, బాధ, శ్రమ, భ్రమ, చెడుతనము ద్వారా మానవుల ఆత్మలలో పోరాటములు వచ్చెను. కానీ ఈయన వచ్చి విషాదకరముకు మరణమును మానవులలో నిండి ఉన్న భక్తిహీన స్థితిని పైన వేసుకొని నీతిగల జీవితమును సౌందర్యమును ఆయన తిరిగి తీసుకొని గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. నీతిగా మార్చెను. ఒకప్పుడు పాపం వలన మరణము ఏలుబడి చేసినది. పాపం వలన మనందరిపైన ఏమి ఏలుబడి చేసింది? మరణం ఏలుబడి చేసింది. మనందరిపైన మరణపు కత్తి వేలాడింది. హల్లెలూయా. ఆయన చూడ్డానికి ఒక చిన్నవానిగా ఉన్నాడు, స్వరూపం లేనివానిగా ఉన్నాడు. ఆయన అందరి వల్ల ఏడ్చాడు. ఆయన తన స్నేహితుడైన లాజరు చనిపోయినందుకు ఆయన కూడా ఏడ్చాడు.
ఆయన నరుడుగా ఏడ్చాడు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి లాజరు బయటికి రమ్మని పిలిచాడు. హల్లెలూయా. చూసారా, ఆ శక్తి బయట అందంలో లేదండి. ఓ బాహ్య సంబంధమైన అందంలో ఆ శక్తి లేదు. ఆయన పైకి రూపం లేకపోవచ్చు కానీ ఆయన లోపల శక్తి ఉన్నది. సోదరి నీకు అందం లేకపోవచ్చు, సోదరునికి అందం లేకపోవచ్చు కానీ నీ లోపల వాక్యం ఉంటే అదే నిన్ను రేపు సజీవునిగా మార్చేది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఎంత గొప్ప జీవం మనకి అనుగ్రహించబడుట. నిజంగా మనము తలంసేనే అది వర్ణాతీతం. అది ఆ ఒకప్పుడు విధముగానే ఆ ఇప్పుడు యేసుక్రీస్తుని ఒక నీతిమంతుని ద్వారా జీవము ఏలుబడి చేయుచున్నది. జీవము ఏలుబడి చేయుచున్నది. మరియు ఇప్పుడు శిక్షావిధి లేదు. అది ఒకనాడు చాలా భయంకరమైనదిగా ఉండెను. ఒకరోజు యేసుక్రీస్తు మరణించక ముందు మనం మరణానికి భయపడేవారం. కానీ ఎప్పుడైతే ఆయన గొల్గొతా కొండపైన ఆ విజయ కేతనమును ఎగురవేశాడో ఇక మరణమునకు మనం భయపడవలసిన అవసరం లేదు. అందుకొరకే ఆయన ఆ శిలువ ఖడ్గాన్ని పట్టుకొని ఆ పౌలు గారు ఇక్కడ శిరమును బట్టి ఆయన, ఓ మరణమా నీ ముల్లెక్కడా, విజయమందు మరణం మృంగివేయబడెను. హల్లెలూయా. నరుగుతావు నా తలని, ఇదిగో నా కొరకు జీవం కాచుకొని ఉన్నది. నేను జీవంలో ఆవలి గట్టుకెళ్ళిపోతా. బతికానా దేవుని కొరకు జీవిస్తా, చనిపోయానా ఇదిగో నా కొరకు జీవం ఉన్నది. నువ్వు నన్నేం చేయలేవు. ఓ మరణపు బూచి నన్నేం చేయలేవు. ఓ మరణపు ఈగ నువ్వు నన్నేం చేయలేవు. నీ యొక్క దాన్ని ఏమంటారు ముళ్ళు. ఎస్, ఆ యొక్క ఈగ అది తేనెటీగ. దాని యొక్క ముళ్ళును అది యేసుక్రీస్తులో విరిచినప్పుడు అంతటితో ఖతమైపోయింది. అది దాన్ని ఆయన విరిచేశాడు. ఆయన ఇక పౌరుని అది ఏం చేయలేకపోయింది. అందుకొరకు ఆయన మరణాన్ని సవాలు విసిరాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ప్రజలు భయపడుతున్నారు. మామూలు భయం కాదు. పౌలు గారి లాంటి రోషం ఎక్కడ కావాలి, మాకు న్యాయం కావాలి. ఎక్కడరా న్యాయం దొరికేది? ఈ భూమిపైన నీకు న్యాయం దొరికిద్దా? ఆ జీవాధిపతినే సిలువకేసి ఆ ప్రత్యమానుని ఎండి మానుకు వేలాడదీస్తే నీకు ఎవడరా నీకు న్యాయం చేసేది? లంచాల కొరకు పనిచేసే ఈ లోకంలో నీకు న్యాయం జరుగుతుందా? కొద్దిగా నా బుద్ధి జ్ఞానం ఉండలక్కర్లే. రోడ్ల మీద ఎక్కి రాజకీయ నాయకులు వెంటబడి పాస్టర్లు జై కొడుతున్నారు. సిగ్గుసరం ఉండాలా? పాస్టర్లా లేకపోతే గోండాలా, రౌడీలా? వీళ్ళు ఏం సార్ లోకంలో అసలు ఏం జరుగుతుంది? అయోమయం, గందరగోళం. కావాలి న్యాయం కావాలి. ఎక్కడ న్యాయం ఉంటుంది? జీవాధిపతికి న్యాయం దొరకలే. ఆయనకు సరైన న్యాయం దొరకలేదని బైబిల్లో ఉంది. మరి నీకెక్కడ దొరుకుతుంది? మరియు ఇప్పుడు శిక్షావిధి లేదు. అది ఒకనాడు చాలా భయంకరమైనదిగా ఉండెను. కానీ ఈనాడు నిత్య జీవము అనే ఒక గొప్ప వరము. నిత్య జీవం అనే గొప్ప వరము. ఎవరు నిత్య జీవము? ఆయనే వాక్యమై ఉన్న దేవుడు. నువ్వు వాక్యాన్ని తిన్నావా? నీ లోపల మరణాన్ని నువ్వు జయించి ఉన్నావు. నిత్య జీవం అనే వరము. కానీ ఈనాడు నిత్య జీవము అనే ఒక గొప్ప వరము ఇక్కడ ఆయన తాను విమోచించబడిన వారి మధ్య, అనగా సంగమ మధ్య నడుచుచున్నాడు. అది విమోచింపబడిన వారి మధ్య నడుస్తున్నాడు ఆయన. యోహాను ఎక్కడ చూశాడు ఆయనని? 7 సంఘముల మధ్యలో చూచారు. నిజమేనా? ఆ 7 సంఘాల మధ్యలో ఉన్న ప్రజలు ఎవరు? విమోచింపబడిన వారు, ఆయన యొక్క రక్తము చేత కొనబడిన వారు. నీవు ఈ చివరి సంఘంలో నీవు ఉన్నావా? చివరి సంఘం అంటే వర్తమానంతో ఉన్నదే చివరి సంఘమై ఉన్నది. ఆయన ఈరోజు మన కుటుంబాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన తన సంఘంలో నడుస్తూ ఉన్నాడు. ఆయన తన కుటుంబాలలో ఆయనే ఆధిక్యతను ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎంతమంది ఆధిక్యతనిస్తున్నారు ఈరోజు? పిల్లలారా, మీరు కూడా దేవునికి స్తుతి చెల్లించండి. మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉంటే నువ్వు ఆయన యొక్క మందిరంలోని రావి కాదు నువ్వు. కానీ ఆయన అన్నాడు, నా యొక్క మందిరంగా కట్టబడే ఈ యొక్క సజీవమైన రాళ్ళు అన్నాడు. ఆయన సజీవమైన రాయి కేక వేయాలి, ఆమెన్ అని చెప్పాలి. ఆమెన్ తర్వాత ఏం జరిగింది? ఎరికో గోడలు
కూలిపోయాయి. పోయిన వారం చూసామా? కూలిపోయేను బబులోను, మహాబబులోను. దేని తర్వాత? అందుకొరకే ఈరోజు వధువు కేక వేస్తూ ఉన్నది. దీని తర్వాత ఒక కూలిపోవుట ఉన్నది. వధువు వెళ్ళిపోవుట, బబులోను కూలిపోవుట. ఆ తర్వాత వధువు వరుడు ఈ భూమి మీదకి వచ్చుట, భార్యాభర్తలు భూమి మీదకి వచ్చుట. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఈ మాటలను మనందరి హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.